మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు, భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుండు కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం, ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ. అంతే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానంలో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంతా ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేం ఉండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు. నాకు సంబంధం లేదు, నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. ఇవాళ ఏ సభ జరిగినా రక్షణ కల్పించాలంటే పోలీసు వారు రావాలా వద్దా? వారు చెప్పినట్టు మనం వినాలా వద్దా? కుట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రావాల్సింది వాళ్ళే కదండి. కర్తవ్యం. దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి దోషము కనుకొని సేవ చేస్తారు. వెంటనే వస్తారు, అక్కడ ఉంటారు, అదేమిటో కనుక్కుంటారు, చేయవలసింది చేస్తారు. ఆ మృతదేహం అయితే ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తారు. లేకపోతే జేబులన్నీ వెతికి డైరీలు తీస్తారు, పర్సులు తీస్తారు. ఎలాగో అలా వాడు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తెలుసుకుని బంధువులకు తెలియజేద్దాం. ఎందుకంటే మరి ఆ చివరి చూపైనా దక్కాలి కదా భార్యకి, పిల్లలకి. కనీసం చివరి చూపైనా దక్కాలి కదా. ఆ ప్రయత్నం చేద్దాం. ఆయన అవసరమైతే శవాన్ని మోసుకెడతారండి భుజాల మీద. సామాన్యమైన సేవ అది. అంతేకాదమ్మా, తుఫాన్లు, వరదలు, మనకి దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి 96లో కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఎంతమంది రక్షక భటులు ఎంత సేవ చేశారండి. జాతికి సహాయమునర్తృ ఆయాసము సైచి. ఎన్ని రోజులు ఎంత డ్యూటీలు పెంచేసినా సరే, 8 గంటల డ్యూటీని 24 గంటలు చేసేసినా సరే, దేశం కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం అని చెయ్యాలండి. జీతం కోసం చేస్తే అలా చేయలేరమ్మా, దేశం కోసం చేసినాడే చేయగలరు. అటువంటి సైనికులకి, అటువంటి రక్షక భటులకి సంపూర్ణమైన సహకారాన్ని అందించి, రక్షక భటుల ఆజ్ఞ అంటే రామచంద్రుని ఆజ్ఞ అని మనం భావించి నీతిగా, పద్ధతిగా మన ప్రయాణాలు, మన ప్రసారాలు అన్నీ ఉంటే దేశమంతా బాగుంటుందండి. పెద్ద విషయం కాదు. ఇప్పుడు తర్వాత 2వ భాగం. జై కిసాన్, జై జై కిసాను, జై కిసాను, జై కిసాన్. ముఖ్యంగా దేశానికే ధాన్యాగారంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందున నాకు జన్మనిచ్చినటువంటి గోదావరి తీరంలో రైతుల గురించి మాట్లాడడం నాకు నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 2 పంటలు 3 పంటలు వేస్తున్నారు. పూర్వం ఒక్క పంటే వేసేవారు, అందరికీ తెలుసు. సంక్రాంతి పండుగ రేపు ఎందుకు వస్తుందంటే మనకి మార్గశిర మాసం తర్వాత పుష్యమాసంలో. పూర్వం ఒక్క పంటే ఉండేది గోదావరి జిల్లాలో, అందరికీ తెలుసు. సారవా దాళవా అనే మాటలు తర్వాత వచ్చాయి. మా చిన్నతనంలో దాళవా విన్నా, కానీ ఓ సంవత్సరం ఉండేది, ఓ సంవత్సరం ఉండేది కాదు. దాళవా ఉంటుందా ఉండదా అని ఎప్పుడూ చర్చే. దానికి కూడా కోడి పందాలు ఉంటాయా ఉండవా అని చర్చించినట్టే. ఉంటూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అలాగే దాళవా కూడా ఇచ్చేసేవారు. ఒక్కటే ఉండేది, ఒక్కటే. అది డిసెంబర్లో వస్తుంది కోతకి. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ కోతలు వచ్చే రోజులే కదా. ఈ కోత కోసిన పంట బళ్ళలో, 2 ఎడ్ల బళ్ళలో ఇంటికి చేరుతుంది. గాదిలో పోసుకుంటారు ధాన్యం. ఎవళ్ళ చేలో పండిన పంట వాళ్ళే తినేవారు. చాలామంది రైతులకి ఎంత పట్టుదల ఉండేదంటే, మన చేలో పంట మనం తినకపోతే ఎవడ తింటాడరా అంటే వాళ్ళకి ఎంత బాధ్యత అంటే దేశం పట్ల. మనం తిని దాన్నే బాగుందన్నాక అమ్మాలి. ఇష్టం వచ్చిన సరుకులు అమ్మేయద్దు. ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలి. ఇది ఈ దేశంలో రైతు కాంక్ష. నా చేలో పంట నేను తినకుండా బయట వాడికి పెట్టడానికి నాకేం అధికారం ఉంది? అది బాగుండాలి కదా. ఇప్పటికీ మీరు పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన హోటల్స్ కొన్ని ఉన్నాయి. నెల్లూరులో కోమలా విలాసు,
కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, ఇలా కొన్ని ఉన్నాయి, మీరు గమనించండి. రాజమండ్రిలో కూడా రామయ్య మెస్సు, విశాఖపట్నంలో రామయ్య మెస్సు. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? యజమాని రోజు ఖచ్చితంగా వినియోగదారులతో సహా భోజనం చేస్తాడు. అదే ప్రత్యేకత. యజమాని కుటుంబం అక్కడే చేస్తారు భోజనం, మన పక్కనే కూర్చుని. కల్తీ ఉండే అవకాశం లేదు. అయితే పోతే వాడు కూడా పోతాడు కదా. యజమాని అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు తరతరాలుగా. నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళు చెబుతారు, ఏమిటి మీరు ఇంత అభివృద్ధి చెందారు, మీ రహస్యం ఏమిటంటే, ఏముందండి, మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మా నాన్నగారి కాలం నుంచి మా హోటల్లోనే తింటామండి, మా ఇంట్లో ఎప్పుడు వంట వండుకోమని చెప్పాడు. అంటే వీళ్ళతో పాటే తింటున్నారు, వాళ్ళతో పాటే వడ్డిస్తున్నారు. అంటే కల్తీ ఉండే అవకాశం లేదు కదా. ప్రజలకు ఏదో అడ్డమైన ధాన్యం వండి పెట్టేద్దాం, మనకి మాత్రం శుభ్రంగా సోనా మసూరి కల్తీ లేకుండా చూసుకుందామంటే దొంగ వ్యాపారం అయింది. ఏదైనా అంతే. పూర్వం రైతులు ఎలా ఆలోచించేవారంటే, మన ఇంట్లో పంట మనం తినాలి, మన చేలో పంట మనం తినాలి, తర్వాతే మిగిలింది అమ్మాలి. పైగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి పంటే పండించాలి. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నది ఏమిటో గమనించండి. ఇది ఎంతవరకు పనిచేస్తుందో పనిచేయదో నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటే లెక్క, వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకి ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సర్వభూతహితాన్ని కోరి ఒక మాట చెబితే భగవంతుడు మెచ్చుకుంటట్టమా? నాకు ఆ భగవంతుడు మెచ్చుకోలు కావాలి, భక్తుల మెప్పుకోలు కాదు నాకు కావాల్సింది. అందుకనే చెబుతున్నా, ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాల గురించి బయట ప్రచారం ఏమిటో తెలుసా? ఓ జిల్లా చేపల జిల్లా, ఓ జిల్లా రొయ్యల జిల్లా, పేర్లు మారిపోయాయండి. ఓ జిల్లా చేప జిల్లా, ఓ జిల్లా రొయ్య జిల్లా. అన్నం పండించే నేలకి ఏ పేరు వచ్చిందండి ఈవేళ? పోనీ ఈ రొయ్యలు ఈ చేపలు ఏమైనా మనం తింటున్నామా? మొత్తం ఎక్స్పోర్ట్, మొత్తం ఎగుమతి ఎగుమతి ఎగుమతి. ఎవరు తింటున్నారో తెలుసా? ఎందుకోసం చేస్తున్నారో తెలుసా? ఎక్కడో దూరదేశముల ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. ఎక్కడో దూరదేశముల ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. అందుకై చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. అందుకై చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. నీరెక్కువ ఖర్చులెక్కువ, నీరెక్కువ ఖర్చులెక్కువ, పదింతలకెక్కువ కల్మషాశ్రువుల్, పదింతలకెక్కువ కల్మషాశ్రువుల్. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి రొయ్యలు చేపలు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఏదో శుభ్రంగా కక్క ముక్క అంటారు కదా, ఆ భాష మాకు రాదు, ఈ జన్మగా తినే యోగం కూడా లేదంతే. మరి అందుకని ఏదో పట్టేస్తాడు సీసా, అప్పుడు ఏదో ఇది తింటాడు, వాడికి అందించాలి. ఇక్కడ రొయ్యలు బాగుంటాయంటాడు, పశ్చిమ గోదావరి అంటే మరీ ప్రాణం పంపించమంటాడు. ఇక్కడ మనం శుభ్రమైన పంట భూమిని రకరకాల ధాన్యాలు, అక్కుళ్ళు, కృష్ణఘాటుకులు, రాజనాలు అనేవారు వెనక. ఇప్పుడు ఆ మాటలు కూడా పోయి 14-, 16-, 20-, 14- అని డాష్ అయింది ఇక్కడ మొత్తం. అందమైన పేర్లు రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, అవండి రంభ చెక్కిళ్ళు. అదో ధాన్యం ఉండేది మా చిన్నతనంలో, రంభ చెక్కిళ్ళుట. ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. ఆ పేరు చూడండి ఎంత అందమైన పేరు, తెలుగు పేరు. రంభ చెక్కిళ్ళు, రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, ఇవండి ధాన్యం పేరు. అంటే అందమైన పేర్లు, దేవుళ్ళ పేర్లు, పురాణాల్లో పేర్లు. ఇప్పుడు అదేం లేదండి. 16-, 14-, 14-, 15- అని డాషే. వీడికి మొత్తం బిల్లు కూడా డాషే, వేసే యూరియా కూడా డాషే. అది డాష్, ఇది డాష్. ఇంట్లో వీడు భార్య డాష్ డాష్ కొట్టుకోవడమే పని. ఇక్కడ భాషను బట్టే సంస్కృతి ఉండదు, సంస్కృతి బట్టే సంసారాలు ఉంటాయి, దాన్ని బట్టే మనశ్శాంతి ఉంటుంది. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఇక్కడ అవసరమైనటువంటి ధాన్యాన్ని, అన్నాన్ని పండించకుండా పోనీ ఇక్కడ ఏమైనా తింటున్నారండి రకరకాల రాగులు, సజ్జలు, కొర్రలు, ఏమిటి అవే పండించండి, దానికేముంది? ఏవి తింటే అవే పండించుకోవచ్చు కదా. ఇక్కడ పండేవి పండించకుండా ఎక్కడో విదేశాలకు పంపడం కోసం పంటలు పండిస్తుంటే ఇక్కడ పొలాలు ఏమయ్యాయో మీకే తెలిసి. ఎక్కువ నాకు వ్యవసాయ పరిజ్ఞానం తక్కువ, నేను పుస్తకాల్లో చదువుకున్నది అప్పుడప్పుడు చూసింది. ఇంకా అందుకే నాకు ఆ వ్యవసాయం మీద గౌరవంతో, మా నాన్నగారు కూడా వేదం చదువుకుని వ్యవసాయం చేశారు కదా, నేను ప్రవచనాలు చెప్పినా వ్యవసాయం నుంచి పూర్తిగా విరమించుకోవద్దని తాడేపల్లిగూడెం దగ్గర బోడపారులో 150 ఏళ్ల క్రితం మా ముత్తాత గారు కొన్న 2 ఎకరాలు ఎంత ఇబ్బంది అయినా నా పేరు అలా అట్టి పెట్టుకున్నాను. ఏం అమ్మలేదు, దాన్ని అమ్మే ప్రసక్తి లేదు. నా తరం అలా వెళ్ళిపోవలసిందే. 150 ఏళ్ల క్రితం ఎకరం 100 రూపాయలు చేసుకున్నారండి 1871లో మా ముత్తాత గారు. నాకు 4 తరాల వెనక ఎకరం 100 రూపాయలు. ఈవేళ ఎంత ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మనం ఏమనుకుంటాం, ఆదాయం తక్కువ, ఆదాయం తక్కువ. ఆదాయం తక్కువ ఏమిటా? భూమి ధర పెరుగుతూ ఉంటే. ఇప్పుడు పైగా ఏం ఆదాయం వస్తుంది కదా వచ్చేది.
ఉన్న వ్యవసాయాలు పాడు చేసుకుని మొత్తం చేపల చెరువులకు ఇచ్చేసాం. ఏమైపోయింది? చక్కని పంట భూములు సాగరాలు అయిపోయినాయి. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 25 ఎకరాలు ఒకటే చెరువు, మొత్తం నీళ్లు నిండిపోయినాయి, సాగరాల్లో అయిపోయినాయి. పైగా దీనివల్ల జరుగుతున్నది ఏమిటో మీకే బాగా తెలుసు. చేపల చెరువు కింద ఓసారి వాడిన తర్వాత మళ్ళీ వ్యవసాయానికి అది పనికిరాదు. ఎన్నో మార్పులు చేసినా పనికిరాదు, కష్టమే. అంటే మొత్తం శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకి డబ్బు రావడం ప్రధానంగా భావిస్తున్నాం తప్పితే దేశమంతా బాగుండడం అనేది ప్రధానం కాదు మనకి. ఇప్పుడు ఆ పైగా ఆదాయం కూడా ఎలా వస్తుంది? ముందే అడ్వాన్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. మనం చెరువు దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు ఇచ్చేస్తున్నారు. డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది? ఖాళీగా ఏం కూర్చుంటాం, 3 ముక్కలాటేద్దాం. 3 ముక్కలాట ఒట్టినే వేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని అక్క ముక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకటికి పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళేట, పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ. పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా అలా పోసుకుని, ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడు ఈ పిల్లని చేసుకుందాం అనుకుంటాడు. వాడు ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి? పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి ఎవరో, అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు, ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు? ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వచ్చావు, నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి? నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రికి చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదేమో, మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చినప్పుడు ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంకా లేనిది ఏమిటి మరి? ఒక్కపొడి వల్ల సిగరెట్ బయటపడింది, సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో. ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే. ఒక్కపొడి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. ప్రతి కూరలో, పప్పులో, పులుసులో అన్నిట్లో నెయ్యి వేసుకోవచ్చు, ఓ చుక్క, ఒక గరిట్లో సగం, అంతేగాని గిన్నెత్తి పోసుకుంటే అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా. ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినడంలా. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది. పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని 1000 ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు, నెయ్యి. జిందాబాద్. కందిపప్పు తినాలి, అందులో శుభ్రంగా నెయ్యి వేసుకోవాలి. కూరల్లో కాస్త ఒక అరగెరటి వేసుకోవాలి, పచ్చళ్ళలో వేసుకోవాలి, పులుసులో, చారులో కూడా వేసుకోవాలి. ఒక మజ్జిగలోనే నెయ్యి వేసుకోవద్దు. నెయ్యి లేనిది అన్నాన్ని గొడ్డన్నం అంటారు. గొడ్డన్నం తినకూడదండి, అలాగా నెయ్యి ఉండాలి. కృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రం చెప్పిన మాట. నెయ్యి తింటే తినవలసినంత తింటే బుద్ధి పెరుగుతుంది. దొండకాయ తింటే బుద్ధి తగ్గిపోతుంది, బెండకాయ తింటే బుద్ధి పెరుగుతుంది. అసలు మానేయకూడదు దొండకాయ, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి, తినాలి. వారానికి ఒకసారి తినాలి, కానీ వారానికి 2 సార్లు బెండకాయ తినచ్చు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బెండకాయ జ్ఞాపకాన్ని, మనస్సుని, బుద్ధిని వృద్ధి చేస్తుంది. దొండకాయ కొంచెం మంద కూడా చేస్తుంది, కానీ తినాలి. దాని ప్రయోజనాలు వేరే ఉన్నాయి, మొత్తం మానేయకూడదు. ప్రతిది కూర తినాలి. ఏది ఎలా తినాలంటే దాని పద్ధతి. ఇదే బెండకాయని విద్యార్థులు తినాలి, మళ్ళీ ఊరికే ముసలాళ్ళు తినద్దు, అది అరగదు, కొంచెం కష్టం అవుతుంది. ఏ వయస్సును బట్టి ఉంటాయని నేను అలాగ మనకి పదార్థాలు లెక్క. అందుకని ఇక్కడ మనం తినేటువంటి పదార్థాలు, మన పంటలు ఇక్కడ పండిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి, వ్యవసాయం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అప్పుడు హాయిగా మనకి దగ్గర ఊళ్ళు గోకవరం వాళ్ళు రాజమండ్రి సంబంధం ఇచ్చారనుకోండి, రోజు బస్సు ఎక్కి వెళ్ళి పిల్లల్ని చూసుకురావచ్చు. ఏం వచ్చినా దగ్గర కాబట్టి అందరూ దగ్గర ఉంటారు, హాయిగా ఓ చోట ఉంటాం. ఏదైనా ఇంట్లో శుభ సందర్భం వచ్చిందంటే ఓ 100 మంది చుట్టాలు వస్తారు. ఇప్పుడు శుభ సందర్భం పక్కనట్టండి, ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు మొక్కల్లో పడి ఆడవలసిందే 3 రోజులు. ఎవడు రాడు ఇక్కడ, వాసన కొట్టుకుంటున్నాం. మా ఓడు రాలా, మా ఓడు రాలా, మా ఓడు రా. మీ ఓడి కంటే ముందు యమధర్మరాజు వచ్చాడు, మీ ఓడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇక్కడికి.
ఎందుకు వచ్చిందండి ఇంత కర్మ? పిల్లల్ని అక్కడెక్కడో పెట్టుకుని మనం ఎక్కడెక్కడో ఉండి పోయినప్పుడు కూడా రాక, ఎందుకంటే వారు అక్కడే సెలవు లేదు ఈ మధ్యన కొత్త టెక్కిన కూడా మొదలైంది. వీడియోలో చూపించండి, వీడు రాకపోగా మళ్ళీ వీడియోలో చూడటం ఏదో శుభ సందర్భంలాగా. దహనక్రియలు వీడియోలో చూపిస్తారా? అంత గ్రహస్థితి మాడిపోయిందా మనకు? అంత అవసరమా? ఎవరికండి? ఇక ఎప్పుడూ రాలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరి అయ్యో నాకు చూడాలని ఉంది అంటే చూపిస్తాం. కానీ మామూలుగా ఏమిటండి, అదేమన్నా శుభ సందర్భం అందరికీ ప్రదర్శించడానికి మనసు గుండె మండిపోదా? ఈ ఆలోచన చేస్తే కాస్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకని పొలాన్ని హలాన్ని నమ్ముకున్నటువంటి రైతు గురించి గౌరవమైన మాటలు ఇంట్లో రావాలి ఖచ్చితంగా. వ్యవసాయాన్ని మించినటువంటి వృత్తి లేదు. వ్యవసాయం ఉంటేనే వ్యాపారమైనా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఉంటుంది. వ్యవసాయం అంటే భూమిలోంచి పండించడం, వరైనా సరే, గోధుమైనా సరే, మొక్కజొన్నలైనా సరే, రాగులు, సజ్జలు, కొర్రలు ఏవైనా సరే పండించడం. అవి పండిస్తేనే కదండి మీరు ఎవరైనా రవాణా చేసేది. రవాణా చేస్తే కదండి అక్కడ తినేది. తింటే కదండి ఆరోగ్యాలు బాగుండేది. అప్పుడు కదా మనకు డబ్బులు వచ్చేది. అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రకాల వృత్తులకి వ్యవసాయమే ప్రాణాధారం. వ్యవసాయం లేకపోతే మిగిలిన వృత్తులన్నీ పడుకుంటాయి. సాఫ్ట్వేర్ ఎంత గొప్ప వృత్తి అయినా సరే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ వచ్చి ఎంత గొప్ప వృత్తి అయినా సరే, ఏమిటి దేని మీద ఆధారపడింది? సరుకు రవాణా, దాని నిలవ, దాని ఎక్కడ ఎంత దొరుకుతుంది, ఎక్కడ కల్తీ, ఎక్కడ మంచి సరుకు ఉంది, ఎక్కడ ఏముంది చెప్పడానికే కదా నీకు సాఫ్ట్వేర్. అసలు వస్తువుల ఉత్పత్తే లేకపోతే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందండి? పని లేక. వస్తువుల ఉత్పత్తి ఉంటే సమాచారం, వస్తువే లేనప్పుడు సమాచారం ఎవరికి? ఫలానా కార్యక్రమం పెట్టాం, ఏదో ఫలానా నాయకుడు గారు వస్తున్నారు అంటే సమాచారం. ఆయన వస్తే, ఆయన రాకపోతే సభ ఏముంది? చేసేందుకే ఉంది. ఇక్కడ అసలు పంటే పండనప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఒకటే. అన్నిటికీ మూలమైనటువంటి వ్యవసాయాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక మాట, నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నాకు ఎప్పుడూ మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. కాబట్టి మన జరుగుతున్న భాగవతాన్ని గమనించండి. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. ఆ రైతునే బాధ పెట్టెదరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని, జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని, జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. ఆ సేతు హిమాచలము వరిచేను, అయినన్ కడుపెండిపోవుటే. ఎంత దౌర్భాగ్యం దాపురించిందో చూడండి. రైతుకి ఈ దేశంలో ఎవరైనా సరే వారు నిర్మాణం చేసిన వస్తువు నిర్ణయం వారు చేసుకోవచ్చండి. వారి వృత్తి ధర వారు నిర్ణయించుకోవచ్చండి. నేను ఈ రకంగా సత్కరిస్తేనే నేను ప్రవచనం చెబుతానని అనొచ్చమ్మా, నాకు అవకాశం ఉంది కదా, లేకుండా నాకు ఉంటుంది కదా. ఒక వస్తువు తయారు చేసిన వాడు ఎవడన్నా ఇది నేను ఎంతకు అమ్ముతా అనొచ్చు. కానీ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే రైతుకి నాకు బస్తా రేటు ఇది అని ఆయన నిర్ణయించడానికి వీలేదండి. 3 దేవతలు నిర్ణయిస్తారండి ఆ ధరని. రైతుకి గిట్టుబాటు ధర కల్పించినంత వరకు ఆయన ధాన్యాన్ని ఆయనకి అవసరమైన ధరకు ఆయన అమ్ముకునే హక్కు రైతుకు కలగనంత వరకు ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఒకటే, ఏ పథకాలు పెట్టినా ఒకటే, అన్నీ నిర్వీర్యం అయిపోతాయి, అనుమానం ಇಲ್ಲ. అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది. కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. చాలా సంతోషం. నా మాటకి ప్రజామోదం లభించింది. జనతామోదం అంటే జనార్దనుడు ఆమోదించినట్టే. మీకు అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఓట్లు అడిగి నీకు ఉచిత పథకం అంటే, నీ ఉచితం నాకు అక్కర్లేదు, నువ్వు అవినీతి లేకుండా బతకమని చెప్పండి. ఆ వచ్చిన వాడిని చాలు. నీ ఉచితం నాకు అక్కల, నువ్వు నీతిగా బతుకు, నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు చెప్పు, సంపాదించుకుంటూ పో, వెనక్కిపో అని చెప్పండి. సేవ చేయడానికి వచ్చానంటే ఇదివరకు ఏం చేసామని అడగండి. ఒకళ్ళే సేవ చేస్తారు, అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కరే సేవ చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరండి. వారి తర్వాత వారి అబ్బాయి చేస్తారు, వారి అబ్బాయి తర్వాత వారి మనవడు చేస్తారు. మనం ఇక్కడ బానిసల్లా పట్టు ఉండాలి. ఇక్కడ మొత్తం వారసత్వం 2 రాష్ట్రాల్లో వ్యాపించేసింది మొత్తం. అంటే బాబు ఇవేమీ వద్దు, చదువు చెప్పండి చాలు, అప్పుడు శుభ్రంగా నడుస్తుంది వ్యవస్థ. అప్పుడు మన కుటుంబాలతోనే మనం హాయిగా ఉంటాం. అలా ఉండాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువు సంస్కారం ముఖ్యం. నువ్వు డబ్బు సంపాదించడం కంటే తల్లిదండ్రులని బాగా చూసుకున్నావా,
పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ప్రేమగా చూసుకుంటున్నావా? నీకు కలిగిన పిల్లలకి నువ్వు బాధ్యత వహిస్తున్నావా? ఈ సంస్కారం చదువు ద్వారా వస్తుందా లేదా అనేది మనం గమనించాలి కదా ఖచ్చితంగా. ఆ మాటలే మనం అడుగుతూ ఉంటే మార్కుల కంటే ఇది ముఖ్యం రా అబ్బాయి, మానవత్వం ముఖ్యం అని మనం అడగగలిగితే విద్యా వ్యవస్థ మొత్తం బాగుంటుందండి. అంతా మన జ్ఞానం మీద ఆధారపడింది. మనమా అజ్ఞానంలో ఉన్నాం. ఏదో వచ్చేస్తే చాలు అనుకుంటున్నాం, ఏం జరుగుతుందో గమనించట్లా. అందుకని ఆ ధోరణి నుంచి బయటపడాలి. ఈ రాయితీలు, రంగుబూయడాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ మాకు వద్దు మర్రో, మా జీవితాలను జ్యోతిలా వెలగనేయండి. అంటే రైతులు అడగాల్సిన మాట, మా గిట్టుబాటు ధర కలిగించండి. మీ సొమ్ములు మీరు అమ్ముకుంటున్నారు, మీ వస్తువులు మీరు అమ్ముకుంటారు, మీ విద్యను మీరు అమ్ముకుంటారు, మా పంటను అమ్ముకుందుకు మీరేమి నిర్ణయిస్తారు? ఇక్కడ ప్రతిసారి 100 రూపాయలు పెంచాం, 100 రూపాయలు పెంచాం. ఎన్ని వందలు పెంచితే ధాన్యం బస్తాకి ధర సరిపోతుందండి? ఇవాళ ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందో, ఎన్ని అప్పులు అవుతున్నాయో అన్నీ తెలుసునమ్మా. ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా. అంచేది రాయితీలు, రంగుబూయడాలు కాదయ్యా. వ్యవసాయానికి కావాల్సింది గిట్టుబాటు ధర ఇచ్చేలా చేస్తే మిగిలినవన్నీ మేమే చూసుకుంటామని చెప్పగలగాలి. లేకపోతే ఎలా ఉందంటే, 10 రోజుల క్రితం నేను చూశాను, మన 2 రాష్ట్రాల్లోనే ఒక చోట ఏడాదిగా వర్షాలు లేవుట జిల్లాలో. ఏడాదిగా రైతు అండి, పత్రిక వాళ్ళు వచ్చి ఫోటో తీస్తుంటే పాపం నాకు ఫోటో గురించి ఏడుస్తున్నాయండి పాపం. ఇలా పెట్టుకున్నాయన కళ్ళు ధారగా కన్నీళ్లు గారుతున్నాయండి. ఏంటంటే ఏడాదిగా వర్షాలు లేవండి, 12 ఎకరాల్లో పంట వేసాం, కౌలుకు తీసుకుని అంతా ఎండిపోయిందండి అన్నాడు. పత్రికలో ఫోటో చూస్తే కవిని కాబట్టి నాకు ఆవేశం, ఆవేదన తట్టుకోలేక పద్యం వచ్చింది వెంటనే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వబెట్టు నోట బూడిదబడే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వబెట్టు నోట బూడిదబడే. కంటి నీటితోనే పంట తడుపునేమో, కంటి నీటితోనే పంట తడుపునేమో. భూమి శాపమిడును భూపతులకు, భూమి శాపమిడును భూపతులకు. అది పైన రైతులు సాధారణంగా ఈ చేతులు లేని బనిహిను వేసుకుని ఈ టర్కీ టవలో ఏదో పైన ఉంటుంది కదండి, పాపం అతను ఏం చేయలేక పత్రికల వాళ్ళకి వచ్చి చేలోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఏడుస్తున్నాడండి ధారగా. కంటి నీరు పడుతోంది కానీ పంట తడియడానికి నీరు లేదు. చివరికి ఈ రైతు కంట తడితోనే పంట తడుపుతాడేమో కన్నీళ్లతోటి. అది భూమి మొత్తానికి శాపం కదా. నేను కవిని కాబట్టి పద్యం వెళ్ళగలిగానమ్మా, అంతకంటే నేనేం చేయను. కానీ నాకు భగవంతుడిచ్చిన మరో ఆయుధం. నా కావ్యాల్లో సాగర ఘోష ఎంత ప్రసిద్ధమైందో, నా అవధానాల్లో సహస్రావధానం ఎంత ప్రసిద్ధమైందో, నా ప్రవచనాల్లో సామాజిక వ్యాఖ్య అంత ప్రసిద్ధమైంది. ఇవాళ నన్ను చెప్పమని అడుగుతున్నారు అంటే మీరు జీవితాన్ని జోడించి చెబుతారు కాబట్టి మీ ప్రవచనాలంటే మాకు ఇష్టమండి అన్నారు. చాలామంది ఇవాళ యువతరం సహా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మా బతుకుని నిలబెట్టారు, మేము మనశ్శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఇది నాకు కావలసిందమ్మా. మొన్న గన్నవరం విమానాశ్రయంలో కాసేపు అక్కడ కూర్చుంటే యువ దంపతులు వచ్చారండి. నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి నిజంగా. వాళ్ళు అన్నారు, మాకు పెళ్ళి 3 ఏళ్ళు అయిందండి, కానీ ఏడాదికే విడిపోయామండి, యువ అహంకారాలు వచ్చాయండి. ఈ ఏడాదిలో 6 నెలలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ప్రవచనాలు విన్నామండి, మళ్ళీ కలిసి ఆనందంగా ఉన్నామండి అన్నారు. ఇంతకంటే ఒక ప్రవచనకర్తకు కావాల్సింది వేరే ఏదన్నా ఉంటుందా? కలకాలం ఇలా ఉండండి తల్లి, నాకు మనవణ్ణి కూడా చూపించండి అన్న. అది ఇంకా కలిపేస్తుంది కాబట్టి మనుషులు. మీరిద్దరు ఇలా విడిగా ఉంటే అలాగే నాకు మనవణ్ణి కూడా చూపించండి అమ్మ అన్న. పరవశించిపోయిందా ఇల్లాలు, చిన్నపిల్ల. స్పష్టంగా చెప్పింది ఆ అమ్మాయి. 3 ఏళ్ల క్రితం పెళ్ళి అయిందండి, ఓ ఏడాది బాగానే ఉన్నాం, ఏవో అహంకారాలు వచ్చేయండి, నేను చెప్పుకుంటున్నాను, నా తప్పు ఆయన తప్పు అన్నీ ఉన్నాయండి, ఆయనది కాదు నాది కూడా ఉందండి. కానీ మీ మాటలు విని మేము మేల్కొన్నాం, మేము తెలుసుకున్నామండి, మళ్ళీ కలిసామండి, 6 నెలల బట్టి సుఖంగా ఉన్నామండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటే, నా కొడుకుని కోడల్ని ఎంత ప్రేమతో ఆశీర్వదించానో అంత ప్రేమగానే ఆశీర్వదించానమ్మ వాళ్ళని. మీరు బాగుండాలి. మాటల ప్రభావం ఇంత ఉంటుందంటే ఎందుకో గమనించండి. నేను ప్రవచనాలు 15-20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టిన సమాజాన్ని, జీవితాన్ని జోడించి చెబుతుంటే కొందరు పెద్దలు ఆక్షేపించారు. అనేక విషయాలు చెబుతారండి, అసలు చెప్పరండి, ఎక్కడెక్కడికి వెళ్ళామమ్మా, నేను జీవితాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలా? ఇవాళ జై జవాన్ జై కిసాన్, నేను జవాన్ని కిసాన్ని విడిచిపెట్టి ఆకాశంలో ఏం విహరించట్లేదు. నేను మన జీవితం లేకుండా జవాన్ ఉంటాడా, కిసాన్ ఉంటాడా? జీవితం లేకుండా దేవుడు ఏమిటండి? జీవుడు లేకుండా దేవుడు ఉంటాడా? జీవుడే దేవుడు. జీవో దేవ సనాతన, శంకరాచార్య చెప్పిన మాట నేనేమిటి చెప్పేది ఇక్కడ? దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన, చర్యేద్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్.
ఏ జీవుడు మీతో మాట్లాడుతున్నాడో, ఏ జీవుడు మీలో ఉండి నా మాటలు వినేలా చేస్తున్నాడో ఆ జీవుడే దేవుడు, ఆ జీవుడే దేవుడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఆ జీవుడికి పేరెట్టాం, ఆ జీవుడికో రూపం ఉంది, ఆ జీవుడికో కులం పెట్టాం, ఆ జీవుడికో పేరెట్టాం, ఆ జీవుడు పొడుగన్నాం, పొట్టన్నాం, అదన్నాం. ఈ దరిద్రాలన్నీ తీసేస్తే ఆ జీవుడే దేవుడు. దాన్ని ఏమన్నాడు శంకరాచార్య, మరి జీవుడు దేవుడైతే జీవుడు ఆ విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నా అంటే శంకరాచార్య స్వామి చక్కని ఉదాహరణ చెప్పారు, తేలిగ్గా అర్థమైపోతుంది. చదివేది అజ్ఞాన నిర్మాల్యం. మీరు శివాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, పొద్దున్న 9 వెళ్ళారనుకోండి, అప్పటికే అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, నిర్మాల్యం అంటారు, ఆకులు అవన్నీ పెడతారు కదా. కానీ ఆ నిర్మాల్యం అక్కడ ఉన్నంతకాలం మీకు శివలింగం స్పష్టంగా కనపడదు. పైన ఆకులు పువ్వులు ఉంటే ఎలా కనపడుతుందండి? అదే ఇంకా కొంచెం ముందే, అభిషేకం కూడా కాకముందే మీరు వెళ్ళారనుకోండి, అభిషేకం అయి ఇంకా పువ్వులు అవి పెట్టకముందు స్పష్టంగా నీళ్ళన్నీ జారిపోయి శివలింగం స్పష్టంగా కనపడుతుంది. అంటే నిన్న పూజ చేసిన పూజా ద్రవ్యాల పైన ఉంటే శివలింగం స్పష్టంగా కనపడదు, అంతే కదా. నీలో జీవుణ్ణి కూడా దేవుడని నువ్వు గుర్తించాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి, నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి. అప్పుడు వర్తమానం మీద దృష్టి పెడతావు, నువ్వే శివుడవుతావు, నువ్వే శివుడవుతావు. మనం శివుడని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే నిన్నటి జ్ఞాపకం, మొన్నటి జ్ఞాపకం, 10 ఏళ్ల క్రితం జరిగిన సన్మానం, 20 ఏళ్ల క్రితం జరిగిన అవమానం అన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ పని లేకుండా. అందుకే మనం శివుడని తెలుసుకోలేక జీవుడిలా ఉన్నాం. మనం ఎక్కడిదక్కడే వదిలేసి ఎప్పటిదప్పని పొందాలి అంటే మనం పెడుతున్న కష్టాలు, పొందుతున్న కష్టాలు రెండూ తెలుసుకోవలసిందే. మనం కేవలం కష్టాలు పడుతున్నాం అన్నది, కష్టాలు పెడుతున్నాం కూడా. మనము మోసపోతున్నాం, ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నామండి. విచిత్రంగా తాను మోసపోతూనే ఉంటాడు, మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు. మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం. శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు. పాము కప్పను పట్టుకుందిట, కప్ప పాము నోట్లో ఉందిట. ఇంత బాదురు కప్ప అంటే లావుగా ఉంది, కప్ప పాము నోట్లో ఉందండి. పాము ఇలా పట్టుకుంది, కొంచెం మింగలేకపోతుంది, ఎందుకంటే లావుగా ఉంది కదా. అని ప్రయత్నిస్తుంది. ఈ కప్ప ఏం చేస్తుందంటే తాను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా, పాము నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట. ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది, ఎంత అజ్ఞానంలో ఉంది. తను పాము నోట్లో ఉందా, కాసేపట్లో గుటకాయ స్వాహ అయిపోతుందా. అయినా సరే ఈ కాసేపట్లో ఆ పక్కన ఈగని మింగేసి, ఈ ఈగని మింగి ఏం చేస్తుందండి? ఇది ఏమనుభూతి పొందుతుంది? జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం. మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం, ఇందులోనే ఇంకోటి మోసం చేసేద్దామని చూస్తూ ఉంటాం. మనం ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం. మన జీవితమే అశాశ్వతం. పాము నోట్లో కప్పలా ఉంటే ఎప్పుడు పోతామో తెలియకుండా ఉంటే సర్వసైన్యాధ్యక్షుడికి దిక్కు లేదే. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత మనకేమైనా గ్యారంటీ ఉందా? ఇక్కడ ఈ సత్యలోగా ఏదైనా మంచి పని చేయాలి కదా, త్యాగం చేయాలి కదా అని ఆలోచించాలి. కానీ ఈలోగానే మరి సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. వెనకేసుకోవడం మానేసి ఈ మధ్య ఏం చేస్తున్నారో తెలుసా? ఆ 4 రాళ్ళు గాల్ బ్లాడర్లో వేసుకుంటున్నారు బాగా. మొత్తం ఆపరేషన్లు జరుగుతున్నాయి అందరికీ. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఈవేళ ప్రధాన సమస్య. మీరు గమనించండి, క్యాన్సర్ ప్రధాన సమస్య అయిందమ్మా. క్యాన్సర్ వస్తే ఈవేళ కాబట్టి రేపు మనిషి క్యాన్సర్ వెళ్ళిపోవడమే, పూర్తిగా బతకడం అనేది కష్టంగా ఉంది పరిస్థితి. పైగా వీడు వెళ్ళిపోవడం కాదు, వీడితో పాటు 10 ఎకరాల పొలం వెళ్ళిపోతుంది. అన్ని ఆపరేషన్లు అన్నీ కదా, కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ, ఎడతెరపీ లేకుండా థెరపీలే వరుసగాను చేసేసి మొత్తం అమ్మించేస్తున్నారు. కానీ ఈ క్యాన్సర్కి, ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకోవడానికి, ఇప్పుడు అందరికీ జనాభాలో సగం మందికి పైగా ఉన్న మధుమేహానికి, రక్తపోటుకి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? భౌతికం కాదండి, మానసికం. ఆందోళన ప్రధాన కారణం. ఆందోళన కనుక మనం తరిమేయగలిగితే మధుమేహం ఉండదు, రక్తపోటు ఉండదు. భగవంతుడు దేవల నాకు ఆ 2 ఎందుకు లేవు అంటే నాకు ఏ ఆందోళన లేదు మనస్సులో. ఇంత ధైర్యంగా, ఇంత జ్ఞానంతో మాట్లాడినా కూడా ఎవరేం చేస్తారనే భయం లేదు. నేను మీరేం అనుకోకపోతే, బడాయి అనుకోకపోతే, ఈ క్షణం ఈ వేదిక మీద నా ప్రాణం పోతే ఆ ఊపిరి నమఃశివాయ 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 అని నినదిస్తుంది. నాకేం సందేహం లేదు ఆ విషయం. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో పొందాలి, ఇవన్నీ నాకు మనస్సులో లేవమ్మా. ఈ క్షణం నాది, మరుక్షణం ఎవరిదో నాకు తెలియదు. ఈ ధోరణతో మీరు ఉండగలగాలి ఖచ్చితంగా. అప్పుడు మనశ్శాంతిగా జీవితం అంతా హాయిగా ఉంటారు. 10 ఏళ్లకు సరిపడ ప్రణాళికలు వేయకండి అనవసరంగా. 10 ఏళ్ళు మనం బతుకుతామనే గ్యారంటీ ఏం లేదు ఇక్కడ. ఈవేళ గడిచింది ఆనందంగా ఉన్నాం, అలాగని ఈవేళ గడిస్తే చాలు కదా అని దుర్వ్యసనాల పాలవ్వకూడదు. తాగేవాడు కూడా ఇలాగే అనుకుంటాడు, రేపు ఉంటామో ఉండవో ఈవేళ తాగేవే అంటాడు. దానికోసం వాడుకోకూడదు. దీన్ని వాడుకోవలసింది దేనికో దానికి వాడుకోవాలి. అంతేగాని రేపు ఉంటామో ఉండవో ఈవేళ ఖర్చు పెట్టే అలాంటప్పుడు ఆలోచన వస్తే రేపు ఉంటాం అప్పుల పాలవుతామనే ఆలోచించాలి. ఎక్కడంటే వైరాగ్యం, ఎక్కడ మృత్యువు సిద్ధంగా ఉంది అంటే మనం నీతిగా ఉంటాం, ధర్మంగా ఉంటాం.
ఎందుకు అధర్మం చేయాలి, ఎందుకు అక్రమంగా సంపాదించాలి, ఈ ఆలోచన వస్తే చాలు. అప్పుడు దేశంలో అన్ని రంగాలు బాగుంటాయి ఖచ్చితంగా. ఆ ఆలోచన రావడం కోసమే ప్రసంగం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఏ పంటలు అవసరమో అవన్నీ వేయండి, ఒకటే చూసుకోకండి. ఎంతసేపు వరి మంచిదే, కానీ తెలంగాణలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము చూస్తున్నాం రోజు. ఈవేళ హైదరాబాదులో పరిస్థితి వార్తలు చూస్తుంటే రోజుకి 2 రైతులు ఆత్మహత్యలండి, రోజుకి 2 బయటపడుతున్నవి. ఎందుకంటే ధాన్యం కొనేవాళ్ళు లేక, పండిన ధాన్యాన్ని కాపలా కాయలేక. ఇదివరకు ధాన్యం అక్కడ పండేది కాదు, మొక్కజొన్నలు. అందుకే మీరు తెలుగు తల్లి విగ్రహం గమనించండి, వాడు దెబ్బలాడి వేరే తల్లిని పెట్టుకున్నారు కదా, తెలంగాణ తల్లి. తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి తేడా ఏమిటండి? తెలుగు తల్లి చేతుల్లో వరి కంకులు ఉంటాయి, తెలంగాణ తల్లి చేతుల్లో మొక్కజొన్న కంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే వరి కంకులే అక్కడ కూడా బాగా పండుతున్నాయి. ఎందుకంటే నిజమే, మరి చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు, ఖాళీగా కూర్చోలేదు ఆ ప్రభుత్వం వాళ్ళు. మంచి ప్రాజెక్టులు కట్టారు, నీళ్లు అందుతున్నాయి. 1 కోటి ఎకరాలకు పైగా నీరు అందిస్తున్న, 1 కోటి కాకపోతే 1,00,000 అయినా అందుతోంది. పంటలు బాగా పండుతున్నాయి. తెలంగాణలో ధాన్యం విపరీతంగా పండి కొనేవాళ్ళు లేరు ఈవేళ. మన పరిస్థితి, ప్రాజెక్టులన్నీ ఎక్కడ పడుకున్నాయో అందరికీ తెలుసు. ప్రభువుల వారి దయ అన్నీ పడుకున్నాయి, దేనికి చలనం లేదు ఇక్కడ ముందుకి. ఎందుకని దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెట్టకపోతే అలాగే ఉంటుంది పరిపాలన ఎక్కడైనా సరే. ప్రజల క్షేమం మీద, దీర్ఘకాలికమైన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి దాని ప్రకారం ఏమి సాధించాలో అది సాధించి తీరాల్సిందే. అందుకని పక్క రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తున్నాం మా కళతో. కానీ అక్కడ వస్తున్న సమస్య ఏమిటంటే, ఎప్పుడూ పండించిన వరి వాళ్ళు ఎక్కువ పండించడం వల్ల అక్కడి నుంచి రవాణా లేక, ఎవరు కొంటారో తెలియక ఏవో తగాదాలు వచ్చి మొత్తం మీద రైతులు ధాన్యం ఇలా కళ్ళాల మీద ఆరబోసి, గొడవల దగ్గర ఆరబోసి వాటి మీదే పడుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ పండి అక్కడ నష్టపోతున్నారు, ఇబ్బందులు పడి చేపల చెరువులకు మొత్తం అంకితం చేసి ధాన్యం లేక ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. 2 విధాల నష్టమే జరుగుతుంది, చిత్తశుద్ధి లేని అధికారుల వల్ల, చిత్తశుద్ధి లేని వ్యవహారాల వల్ల. అందుకని పంటలు కూడా మనమే మేలుకుని ఏం చేయాలి అంటే, వరే అని పట్టుకుని కూర్చోకుండా ఏది జనం తింటున్నారు, ఏది అవసరం, ఇంకో పంట వేస్తే. ఇవాళ పత్రికలో చూశాను నేను, టమోటాలు వేసేట ఒక ఆయన పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభం వచ్చిందండి. 3 రెట్లు లాభం. అది కూడా టమోటాలు ఆయన కేజీ 60 రూపాయలకే అమ్మాడు, 130 రూపాయలకి అమ్మలేదు ఆయన. మార్కెట్ 60 రూపాయలకి అమ్మితే 3 రెట్లు లాభం వచ్చిందండి. ఆయన ఏదో 10 లక్షలు పెట్టాడు, 30 లక్షలు వచ్చిందండి మొత్తంలో. కౌలుకు తీసుకున్న పొలానికి కౌలు కూడా ఇచ్చేసాడు, ఆనందంగా ఉన్నాడు. అలా కూరగాయలు, పండ్లు లాంటివి బాగా పండించే ప్రయత్నం చేయాలి. రైతులను నా సోదరులుగా భావించి చెబుతూ ఉన్నా. నేను కూడా ఒక అవధానానికే పరిమితం అయ్యాను అనుకోండి. అవధానం కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. అవధానం పండితులకి ఎక్కినట్టుగా పామరులకు ఎక్కదు, అందుకని అందరూ పిలవరు. అవధానంతో పాటు నాకు ప్రవచనం కూడా ఉంది కాబట్టి ప్రవచనం ఎక్కని వాళ్ళు లేడు, అందరూ పిలుస్తారు ఖచ్చితంగా. ప్రతి పండక్కి ప్రవచనం పెట్టించుకుంటారు. జీవితాంతం ప్రవచనాలతో హాయిగా గడిపేయచ్చు. 2వ వృత్తి నేను కూడా ఎంచుకున్నాను కదా. కేవలం కావ్యాలు రాస్తూ కూర్చున్నాను అనుకోండి, పుస్తకాలు ఎవడో చదవడు. అంటే కావ్యాలు రాశాను నేను, ప్రవచనాలు చేశాను, అవధానాలు చేశాను. అలాగే రైతులు కూడా వరి పండించాలి, టమోటాలు పండించాలి, పళ్ళు, రకరకాల పళ్ళు పండించాలి, బత్తాయి తోటలు వేయాలి, నారింజ తోటలు వేయాలి. ఏది అవసరమో అది వేయాలి, ఏది ఎక్కువ డిమాండ్ ఉందో అది వేయాలి. ఎంతసేపు మా పూర్వం నుంచి ఇదే చేస్తూ కూర్చున్నాం, ఇదే చేస్తా, చావేనా రేవేనా, ఇది అంటే చావే అవుతుంది, రేవు అవదు ఇంకా. అందుకని కాస్త కొత్త పంటలు, నేలబారు పంటలు, ఆరుదడి పంటలు, ఇవన్నీ కూడా అందుకుని వేసేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం చేసి మనం దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఉన్న వనరులన్నీ ఉపయోగముననున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న, ఉన్న వనరులన్నీ ఉపయోగముననున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న, వెనుకనున్న ఘనత కొనుకుదీయకయున్న, వెనుకనున్న ఘనత కొనుకుదీయకయున్న, ప్రగతి కురియో హర్షవర్షమట్లు, ప్రగతి కురియో హర్షవర్షమట్లు. ఉన్న వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఉన్న పొలాలు బీడులు చేసేసి, సముద్రాలు చేసేసి ఏదో కొత్తగా సంపాదిద్దామని కాదు. అలాగే చిత్తశుద్ధి పని చేయాలి. అధికారుల దగ్గర నుంచి అమాయకులైన ప్రజల వరకు చిత్తశుద్ధితో చేస్తున్నాము. లోపల ఏముందో అదే చెబుతున్నామా లేదా, ఆ చెబుతున్నదే ఆచరిస్తున్నామా లేదా అనే ఆలోచనతో చేస్తే వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఏదైనా సరే ఆనందంగా ఉంటుంది. అప్పుడు మన సంసారాలన్నీ బాగుంటాయి. అప్పుడు వెనకనున్న ఘనత కొనుకుదీయకయున్నా. ఇవాళకి కూడా భారతదేశం అంత గొప్పది, ఇంత గొప్పది అంటే మనం చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంత గొప్ప దేశం ఇలా ఎందుకయింది? ఇప్పటికీ దేశాల్లో ఎదుగుతున్న దేశం, వర్ధమాన దేశం, వృద్ధి చెందిన దేశం అని అనలేకపోతున్నామండి.
దానికి మనం ఎంతవరకు కారణం, మన వరకు మనం ఆ సమస్యను ఎలా పరిష్కరించగలం అని ఆలోచిస్తే వెనకనున్న ఘనత కునుకు తీయకూడదు, నిద్రపోకూడదు. ఆ ఘనత ఇప్పుడు ఎందుకు పొందలేం? పూర్వం ఏ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఎందుకు దిగజారింది, ఇప్పుడున్న వ్యవస్థలో నష్టాలు ఏమిటి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇది ఆలోచన చేయాలి ఖచ్చితంగా. అంచేత విశ్వరూపాన్ని మనం చూడడం అంటే అర్థం ఏమిటంటే సమాజమంతా ఒకే మనిషి, సమాజమంతా ఒకే మనిషి, కనీసం గోకవరం ఊరంతా ఒకే మనిషి అని భావించడమే విశ్వరూప దర్శనం. ఈ దర్శనం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దేనికైనా ప్రయోజనం ఉంటే కానీ మనకి మనస్సుకు నచ్చదు కదా. ఏమిటి ప్రయోజనం? ఇంత విశాలంగా గోకవరం గ్రామం అంతా ఒకే మనిషి అంటే ఉపయోగం ఏమిటంటే మన మనస్సులో ఉండే రాగద్వేషాలు నశిస్తాయి. అత్తగారు పరమాత్మ స్వరూపమైన కోడలు అనుకోగలిగితే కోడలు వెంటనే నమస్కారం చేస్తుంది అత్తగారికి. కోడలు కూడా పరమాత్మ స్వరూపమైన అత్తగారు అనుకోగలిగితే అమ్మ రామ్మ అని దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు ఇళ్ళన్నీ ప్రశాంతి నిలయాలే అవుతాయి కదండి. ఏమన్నా అనుమానం ఉందా? అత్తా కోడళ్ళ తగలదారే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి. అవి వేరు ఇవి వేరు కాదు. వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం. అరవండరా అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ. ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి? వాళ్ళ ఇళ్లలో ఏ తగాదాలు చూశారో, ఏ గొడవలు పడ్డారో, ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీలోనూ అలాగే జరుగుతుంది. ఎప్పుడూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే. అంచేది అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరి ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో మార్పు రావాలి. ఓ చిన్న ప్రసాదం పంచిపెట్టడానికో, ఇంటికి వచ్చిన వాడికి ముష్టి వేయడానికో అత్తాకోడళ్ళు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు అంటే ఈ ఆధిపత్య పోరాటం ఎటువంటిదో, ముఖ్యమంత్రి పదవి కోసమో మంత్రి పదవి కోసమో ఇద్దరు నాయకులు దెబ్బలాడుకుంటున్నారంటే ఆ ఆధిపత్య పోరాటం కూడా అటువంటిది. తేడా ఏం లేదు ఇక్కడ. దానివల్ల ఆనందము ఒకటే, అది పోతే కలిగే దుఃఖము ఒకటే. ఇందులో అనుమానం ఏం లేదండి, ఇందులో సందేహించాల్సింది ఏం లేదు. ముందు ఇక్కడ మందు వెయ్యాలి మనం. మన మనస్సులో ఎందుకు ఇంకోడిని మించిపోవాలనే కాంక్ష కలుగుతోంది అసలు. ఆ మించిపోవడమే కాంక్ష అయితే ఈవేళ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి మంచు కొండల్లో మంచినీళ్ళు తాగాలంటే మంచుగడ్డలు అరగంట కరిగిస్తే తప్ప చుక్క నీరు దొరకదు. ఆ చుక్క నీరు కోత్తో గొంతు తడుపుకుని ఎక్కడ పాకిస్తాన్ వాడు మన కంచె దాటి వచ్చేస్తాడో అని మోకాళ్ళ మీద కూర్చుని తుపాకీ పట్టుకున్న సైనికుడు ఏ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడు? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మనం చచ్చిపోతున్నామే. ఇక్కడ చిన్న గ్రామ సర్పంచ్ పదవి కోసం హత్యలు కూడా చేసేందుకు సిద్ధపడిపోతున్నామే. అస్తమానం మీ కులమేనా, మా కులం ఉండదా? అస్తమానం నీ కుటుంబమేనా, నా కుటుంబం ఉండదా? ఎన్నాళ్ళు నీ కూడా తిరిగానే, నాకు పదవి రాదా అని రకరకాలుగా ప్రలోభపడిపోతున్నామే, రకరకాలుగా భయపడిపోతున్నామే. ఆ సైనికుడు కూడా ఒక్కసారి అస్తమానం నేను ఇలా మంచులో చచ్చిపోవలసిందేనా? నా పెళ్ళాం బిడ్డలు ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉంటారా, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారా? మన గోదావరి జిల్లాలో ఒక గ్రామం అంతా సైనికులేనండి. గోదావరి జిల్లాలకు ఎంత యోగం ఉందో గమనించండి. పశ్చిమ గోదావరిలో ఒక ఊరుంది, మొత్తం అంతా సైనికులే, ఊళ్ళో అంతా సైనికులే. ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉంటాడు ఖచ్చితంగా. ఒక గ్రామం అంతా సైనికులు అయిపోయారంటే ఆలోచించండి ఎంత త్యాగం చేస్తున్నారో. వాళ్ళు కూడా ఎలాగే మనకు ఆధిపత్య పోరాటాలకు లోనై ఇంతంత కోట్లు మింగేసేటువంటి నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ఉన్న చోట నేనెందుకు దేశం కోసం త్యాగం చేయాలి? నాకేమిటి పని? నా ప్రాణం పోగొట్టుకోవాలి, ఎందుకు పోగొట్టుకోవాలి అని బిపిన్ రావంత్కి రక్షణగా ఉన్న సాయి తేజ కానీ, సర్వసైన్యాధ్యక్షుడైన బిపిన్ రావంత్ గారు కానీ ఆలోచించి ఉంటే మనకి రక్షణ ఉంటుందా? మనకి రక్షణ ఉంటుందా? ఎంత నిస్వార్థ త్యాగమూర్తులు వాళ్ళందరూ మనం ఆలోచించాలి ఆ విషయం. సైనికుల త్యాగం సామాన్యమైంది కాదు. పత్రికల్లో మీరు చదివి ఉంటారు, నేను స్వయంగా చూడలేదు కానీ దినపత్రికలు ఆదివారం పుస్తకాల్లోనూ వాటిలోనూ చదివి ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిరా అని? చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది, దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురు ఎవరైనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్నవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడి కంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు. పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు. వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా.
ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లని తీసుకెళ్ళి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా, బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా, అమ్మేసేవాడికి? శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బును కాదు చూడాల్సింది. ఇవాళ అదేమీ లేదండి, సాఫ్ట్వేరేనా, ప్యాకేజీ ఎంత, ప్యాకేజీయే, దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలామందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్నా, వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినమైతే ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు, ఇక్కడ పని లేక అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్ళాల్సిందే, వంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడే అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఎందుకంటే గోకవరం గ్రామంలో 10 ఎకరాల పొలం కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు గొప్పవాడు ఎలా అవుతాడండి? ఆలోచించండి దయచేసి. మన కళ్ళ ముందు అర్చకత్వం, పురోహిత వృత్తి ఉంటే పిల్లనివ్వట్లేదండి. మా వాళ్ళ అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ వేసుకోవాలి, జీన్స్ ప్యాంట్ ఉండాలి, దాని నిండా కన్నాలే ఉండాలి, చినుకులు ఉండాలి, బాగా అడుక్కునేవాళ్ళ ఒళ్ళంతా కన్నాలే, వెధవసంతా మంటెత్తిపోతూ ఉంటుంది ఇలాంటి గ్యాంగం చూస్తూ ఉంటే. నాకు ఇవాళ పరమానందంగా ఉంది. ముందు కూర్చున్న వాళ్ళు అందరూ తెల్లబట్టలు వేసుకున్నారు, శుభ్రంగా కద్దర చొక్కాలు కూడా వేశారు, బాగా తెల్ల వేసి మెరిచిపోతున్నారు, తెల్ల కొంగల్లాగా సుఖంగా ఉన్నారు. ఇక్కడ ఈ జీన్స్ ప్యాంట్ ఒకటి ఏడునో ఇక్కడి నుంచి పైనుంచి కిందకి అన్ని చిల్లులే, ఏం కనపడొస్తుందో తెలియదు ఇందులోంచి. ఈ చిల్లు పైగా చింపేసి ఎంత చినిగిపోతే అంత గొప్ప, అంత ఖరీదు గొప్ప. నిజానికి అమెరికా, ఆస్ట్రేలియా నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. అమెరికా ఎప్పటికో 10 సార్లు వెళ్ళాను. ఆస్ట్రేలియా కూడా సతీ సమేతంగా 2-3 సార్లు వెళ్ళొచ్చాను. వాళ్ళెవరికి ఇంత ఈ పిచ్చి వేషాల వ్యామోహం లేదండి. మన వాళ్ళే ఇలా ఉన్నారండి. వాళ్ళెవరు అలా ఉండరండి. వాళ్ళు పంచి కట్టుకోవడం, తెల్ల ప్యాంట్ వేసుకోవడం సుఖంగా భావిస్తున్నారండి వాళ్ళు. నేను ఎక్కడైనా వాళ్ళకి ప్యాంటు చొక్కాతో కనపడితే వాళ్ళు అంటారు సరదాకి, మా ప్యాంటు చొక్కాలు మేము కూడా వేయగలమండి, ఇలాగే పంచి కట్టుకుని ఆస్ట్రేలియాలో మా కూడా రండి మీరు అంటారు. ఎందుకంటే వాళ్ళ గౌరవం పెరుగుతుందట ఇలా ఉంటే. ఇండియన్ డ్రెస్ అంటారు. వాళ్ళ గౌరవం పెరుగుతుంది. వాళ్ళు అదే ఆశిస్తున్నారు. మనం ఎక్కడి నుంచి ఏదో పంపిస్తే వాళ్ళు అదే ఆశిస్తున్నారు. మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీలో ఎంతమంది పత్రికలు చదివారో, సైనికుల జీవితాలు స్వయంగా చూశారో నాకు తెలియదు. నేను పత్రికల్లో చదివాను. అంతేకాదు, నా 2వ కొడుకు పిల్లనిచ్చినటువంటి మావగారు స్వయంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. నేను ఆ వ్యక్తి కారణంగా ఆ సంబంధాన్ని అంగీకరించాను. నేను సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఆయన ద్వారా నేను ఇటీవల ఏడాదిగా మా వియ్యంకుడు గారు కాబట్టి అన్నీ పలకరించిన సైన్యం విశేషాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలా ఉంటారు, మీరు ఎక్కడెక్కడ పనిచేశారు. ఆయన ఏదో ఆఫీసు పని చేసిన, అంతా సైన్యంలో పనిచేయవలసింది. ఆఫీసు పని చేసిన వాళ్ళు కూడా ఏడాదైనా తుపాకు పట్టుకోవలసిందే, ఒక్క ఏడాదైనా కనీసం, లేకుండా ఉండదని అక్కడ ఆయుధం పట్టుకోవలసిందే. అలా అన్నీ తెలుసుకున్నాక నాకు చాలా ఆశ్చర్యమైంది. అసలు వాళ్ళ త్యాగం సామాన్యమైన త్యాగం కాదండి. యాగము వీర సైనికుల త్యాగము, వీర సైనికుల త్యాగములకు అంకితమైన ప్రియానురాగపున్భోగము, మంచు కొండలకు అంకితమైన ప్రియానురాగపున్భోగము, జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము, జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము, మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతినందెడిన్, మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతినందెడిన్. ఎవరైనా పోయారు అనగానే మౌనం ఎందుకు పాటిస్తామంటే, మనిషికి పూర్తి శాంతి లభించేది ఆ మౌనంలోనే. మౌనం అంటే ఏమిటి? రమణ మహర్షి చెబుతారు, మనందరికీ మౌనం అనగానే మనం ఏమంటామంటే, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదండి, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. మాట్లాడకపోవడం మౌనం కాదండి,
మాట్లాడాలని అనిపించకపోవడం, ఉన్నదేదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా, ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి 4 తిట్లు, శని వదిలిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె, అనుమానం లేదు ఇక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఏంటక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే. వాడికి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరో చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగులేదండి. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మన ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన్ని వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాటం వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడానికి పోవాయా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట 2 మర్చిపోయి మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అది ప్రశాంతత. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది. ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేయడమే మంచిది గొడవ లేకుండాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతున్నాడు, లోకంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటే సహృదయుడైన వాడు, సంస్కర్త అయిన వాడు సహించలేట. వాడు బయటికి అన్నాడు అనుకోండి, వాడు ఉద్యోగం పోతుంది, వాడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు వాడిని తీసేస్తారు, వాడికి నష్టం జరుగుతుంది. మరి అంత నష్టం జరుగుతుంది కదండి, అందుకని బయటికి అనడం మంచిదా లోపల ఉంచుకోవడం మంచిదా అంటే ఆయన అన్నాడు బయటికి అనేయడమే మంచిది అన్నాడు. ఎందుకంటే బయటికంటే ఉద్యోగం మాత్రమే పోతుంది, వృత్తి మాత్రమే దెబ్బతింటుంది. లోపలే ఉంటే ఊపిరి దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. అందుకని అనవలసిన మాట అనవలసిందే, మొహమాట పడద్దు. అప్పుడే జనంలో మార్పు వస్తుంది. అంతేకాదండి, ఇవాళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి. మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మ, మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు. మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క, పాతచెంతగా పచ్చడి. ఇంకా తాగుతున్నావా, అప్పుడే డ్రగ్స్ మొదలెట్టలేదా, నేను మొదలెట్టేశాను అప్పుడే అనేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళు మద్యపానం సమస్య కాదండి, మత్తు మందుల సమస్య, గంజాయి సమస్య. ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం. ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము. కోట్ల ఆదాయాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది. ఊరూరా పెట్టేస్తారు, దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు. మళ్ళీ అప్పుడు రేపొద్దున పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదు నా దేశంలో. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మనకే, మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి ఈ మార్పు. నేను చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడంటే నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు. మేము వెనకాల అనుకుంటూ ఉంటాం ఆయన ఏదో పొగుడుతున్నాడులే అని మేము గర్వం రాకుండా నమశివాయ అనుకుంటూ ఉంటాం మనస్సులో. అని ఏదో అంటున్నాడులే లేదు, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త. ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు, నిజమే అన్నాడు. నేను సరదాగా అడిగాను, బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను. ఒక ఏడాదికి ఆయన వాటా కింద 2 కోట్లు వస్తుందిటమ్మా, 5గురు వాటా, అది అంటే 10 కోట్ల ఆదాయం. లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి 10 కోట్లు. అందులో ఆయన వాటా 2 కోట్లు. 2 కోట్లు పోయినా మంచిదే, ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానండి, మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను. చాలయ్యా, నేను కోరుకునేది ఇదే.
తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా? దుర్వ్యసనాలు ఏవి మనం మానకుండా అత్యాచారాలు జరిగాయి, అనాచారాలు జరిగాయి అంటే జరగవా? తాగిన వాడికి ఏమైనా మెదడు ఉంటుందా? అది కూతురో తల్లో మనవరాలో వాడికి తెలుసా? ఇవాళ ఆ స్థాయి దాటి మత్తుమందుల స్థాయికి వెళ్ళిపోయారే. మరి ఇంత అవినీతి దేశంలో మండిపోతూ ఉంటే, ఇన్ని దుర్వ్యసనాలతో దేశమంతా దగ్ధమైపోతూ ఉంటే, మన సైనికులు అక్కడ ఎలా ఉన్నారు అంటే, నిన్న మరణించిన సాయి తేజ సహా, ఆ రోజే మరణించిన మహానుభావుడు బిపిన్ రావంత్ సహా 43 ఏళ్ల సర్వీసులో సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. ఆయన చిన్న సైనికుడుగా ఉద్యోగాన్ని మొదలుపెట్టి వాళ్ళు ఎలాగున్నారు అంటే, యాగము వీర సైనికుల త్యాగము, సైనికుల త్యాగం ఒక యాగం లాంటిది. అంతేకాదు ప్రాణ సమాన సంస్కృతి త్యాగము. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతి కాదు, ఇక్కడ కల్చర్ కాదు, సంస్కృతి సకారానికి రుత్వం అన్నమాట. సంస్కృతి అంటే సంసారం, ప్రాణప్రదమైన సంసారానికి దూరంగా ఉన్నారు వాళ్ళు. మనం ఉండగలమా అండి? మనం ఉండగలమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసం కాస్త దూరంగా ఉండమంటేనే ఏమైనా అవకాశం ఉందా అంటాడు. ఇక్కడ ఓ నెలలు ఉండలేడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే పెద్ద మనిషిని 3 ఏళ్ళు పెళ్ళయ్యాక ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడుందంటే నాకేం తెలుసు అంటాడు. పట్టించుకో మానేశాడు. అయిపోయింది, మోజు తీరిపోయింది. ఇంతే. ఇంకా పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. మరి మన భార్యా పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా ఉండడానికి మనం ఎంత బాధపడతాం కదా. ఏ మేస్టార్నో లేకపోతే ఇంకెవరినో ఉద్యోగస్తున్నో ప్రభుత్వం వారు అత్యవసరమై బాబు రాజమండ్రి కాదు రంపచోడవరం వెళ్ళి పని చేయవయ్యా అనగానే వెంటనే ఎమ్మెల్యే గారిని పట్టుకుంటాడు కదా. నాకు కుదరదండి, మా ఆవిడ ఎక్కడ ఉందండి, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారని, చదువులు చెడిపోతాయండి, నా జీవితం అంతా నాశనం అయిపోతుందని మాట్లాడతాడు కదా. మరి రంపచోడవరంలో ఎవరు పని చేయాలండి? ప్రతి బదిలీకి మనం రికమెండేషన్లు చేయించి నాయకులు వెనకాల తిరిగితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏవో చేయిస్తూ ఉంటే రంపచోడవరంలో ఎవరు పని చేయాలి? మారేడుమిల్లిలో ఎవరు పని చేయాలి? అక్కడ పిల్లలకి ఎవరు చదువు చెప్పాలి? అక్కడ పిల్లలకి ఎవరు వైద్యం చేయాలి? మన పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటే రంపచోడవరంలో ఇవాళకి కూడా ఒక చూలెంతరాలు పురుడు పోసుకోవాలంటే 4 మంచం సవారీ పట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది మన మారుమూల గిరిజన ప్రాంతాల్లో. వారికి ఎవరు వైద్యం చేయాలండి? ఆలోచించండి. వైద్య వృత్తిలో ఉన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పిల్లలు ఏ దేశంలో చదివినా మంచిదే, వైద్యం మాత్రం ఇక్కడే చేయాలి అని కోరండి. ఇక్కడ నేను చదివించిన దండగని చెప్పండి. చప్పట్లు కొట్టారు, సంతోషం. మంచిని మెచ్చుకునే జనం ఇంకా ఉన్నారు. ఆ మార్పు రానంత వరకు దేశం బాగుపడదండి. అంతవరకు గరిగిపాటి కంఠం అరుస్తూనే ఉంటుందమ్మా, అరిగిపోయేలా అరుస్తూనే ఉంటుంది. ఎవరు మారారు ఎవరు లేదు నాకు అనవసరం. భగవంతుడు నాకు వాక్శక్తి ఇచ్చాడు, నేను అరుస్తూనే ఉంటాను. మార్పు వస్తుంది. ఈ దేశంలో మార్పు ఎప్పుడు ముందు నెమ్మదిగా వస్తుంది. 10 మంది మారడానికి 10 ఏళ్ళు పడుతుంది. కానీ ఆ 10 సంఖ్య 1000 కావడానికి 10 రోజులు చాలండి. మన దేశం విశేషమేది. ఆ 1000 లక్ష కావడానికి, 1,00,000 కోటి కావడానికి 6 నెలలు చాలండి. అవుతారండి ఖచ్చితంగా. ఆ మార్పు మనస్సులో నాటుకోవాలి, బాగా నాటుకోవాలి. నిజమే కదా, నేను చేస్తున్న తప్పే కదా. ఇక్కడ పుట్టామా, ఇక్కడ పెరిగామా, మన పిల్లలు లండన్లో వైద్యం నేర్చుకుంటారు, నేర్చుకోనియండి అమ్మా. ఇక్కడ మెడికల్ కాలేజీలన్నీ పనికిరావనే అనుకుందాం, నేర్చుకోనియండి. ఎక్కడ వైద్యం చేయాలి? లండన్లో చేస్తాడా, లేదా హైదరాబాద్లో చేస్తాడా, రంపచోడవరంలో చేయడా, కనీసం గోకవరంలో చేయడా, రాజమండ్రిలో చేయడా? మన పిల్లలకి మనం చెప్పొద్దా? నేను చదివించింది ఎందుకురా పని లేక, ఇక్కడ ఊళ్ళో అందరూ జనం వైద్యం లేక చచ్చిపోతూ ఉంటే అక్కడ వెళ్ళి చేస్తావు అని అనొద్దా? మన పిల్లల మటుకు హాయిగా మనం అక్కడ పెట్టేసేసి, ఇక్కడ మాత్రం ప్రజలకు ఏమిటంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కాబట్టి మీకు ఒక ఆర్ఎంపీని ఇస్తాం, నీ ఇంట్లోనే ఆర్ఎంపీని పెట్టుకో, ఎంబీబీఎస్ని మాకు ఇచ్చేయి. ఈ స్వార్థం ఆలోచన మాననంత వరకు ఎన్ని సభలు మనం పెట్టుకున్నా, కార్యకర్తలు ఎంత శ్రమపడినా, మేమెంత శ్రమపడి వాగినా జరిగేదేం లేదమ్మా. నేను చెబుతున్నా మొహమాటం వల్ల, నా కుటుంబంలో నా 2 పిల్లల్ని మీరు విదేశాలు వెళ్ళడానికి వీళ్ళే, చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, చదివాను ఇక్కడే చేసుకుంటున్నారమ్మా. వాళ్ళు ఏమీ లక్షలు సంపాదించట్లేదమ్మా, చాలా సామాన్యమైన ఉద్యోగాలు చేస్తున్నారు మా 2 పిల్లలు కూడా. 2కి పెళ్ళిళ్ళు చేసాం, కోడళ్ళు వచ్చారు, మనవరాలు కూడా పుట్టింది. సంతోషంగా ఉన్నాం. నేను విదేశాలు పెడతాను, అది ఎందుకు ప్రసంగాలు వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి అంతే, వచ్చేస్తాను వెంటనే. నేను నెలాళ్ళ మించి అక్కడ ఉంటాను, నాకేం పని, నా దేశమే నాకు ముఖ్యం.
అది కూడా ఇప్పుడు రేపు జూలైలో అమెరికా రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏమీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకపోతే నేను వస్తా, లేకపోతే నా దేశమే నాకు ముఖ్యం, నా గోదావరి జిల్లాలే నాకు ముఖ్యం, నా ఆంధ్రదేశమే నాకు ముఖ్యం, నా తెలుగు వాళ్ళే నాకు ముఖ్యం. వీళ్ళ తర్వాతే మీరు ఎవరైనా ఆ ఖాళీ ఉంటే వస్తాను, లేదా లేదు. ఈ మార్పు నేను చేసే మీకు చెబుతున్నా, దయచేసి ఆలోచించండి. ఎక్కువగా ఎంతసేపు ఈ డబ్బు సంపాదించడం మీదే దృష్టి పెట్టకండి. ఎందుకంటే మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికుల త్యాగం ఎలాంటిది, సంసారాలు వదిలేశారు. ప్రాణ సమాన సంస్కృతి త్యాగం, ప్రాణంతో సమానమైన సంసారాలు వదిలేశారు. అంతేకాదు, మంచు కొండలకు అంకితమైన ప్రియానురాగపుంభోగము, వాళ్ళ భార్యలతో వాళ్ళ భర్తలతో వాళ్ళు ఆనందంగా గడపలేరు. ఇవాళ ఆడవాళ్ళు కూడా సైన్యంలో చేరుతున్నారండి, మహిళలు కూడా చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరి వాళ్ళు కూడా కుటుంబాలకు దూరంగా ఉన్నట్టే కదా. ఆ భర్త ఎక్కడో ఉంటాడు, ఈ భార్య ఎక్కడో ఉంది, ఏదో ఈ భార్య ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంది, ఈ భర్త ఎక్కడో సైన్యంలో ఉన్నాడు, ఇవన్నీ ఉన్నట్టే కదా. వాళ్ళకి ప్రేమ కలిగింది, భార్యకి ఏదో చెప్పాలి అనుకున్నాడు, ఎక్కడ చెబుతారండి? ఫోన్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదమ్మా సైనికులకి. సైన్యంలో కాస్త ఉన్నతాధికారులు అయితే వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉండవు, నాకు తెలిసిన సమాచారం. అంత నిర్బంధంలో ఉంటారని నాకు తెలియదు. కింద సెక్రటరీల దగ్గర ఉంటాయి, కొంతమంది నిఘా ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు గమనిస్తారు. పోలీస్ శాఖలో కానీ సైన్యంలో కానీ ముఖ్యమైన అధికారులు స్వతంత్రంగా ఫోన్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదమ్మా. నిఘా ఉంటుంది, ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. మధ్యలో బతుకుతున్నారు వాళ్ళు. భార్యతో కూడా ప్రేమగా 4 మాటలు మాట్లాడడానికి లేదండి అక్కడ. ఆ మంచు కొండల్లో బడి ఏడుస్తూ ఆ మంచు మొక్కలను దగ్గర పెట్టుకుని దాన్నే భార్య అనుకుని, దాన్నే కూతురు అనుకుని, దాన్నే కొడుకు అనుకుని, దాన్నే ముద్దు పెట్టుకుని ఆనందించాల్సిందే. మనకి మళ్ళీ పిల్లలను దగ్గర తీసుకుని ఫోటోలు దిగే అవకాశాలు వాళ్ళకి లేవండి. అంతమంది పైన వాళ్ళు ఏమైనా తక్కువ, వాళ్ళ సంఖ్య ఏమైనా తక్కువ? 5 10 మందా? వేల మంది లక్షల్లో ఉన్నారండి మన సైనికులు. అన్ని లక్షల మంది సైనికులు లేకపోతే ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ సమస్య కాదండి, చైనా వాడు సిద్ధంగా ఉన్నాడు దేశాన్ని మింగేయడానికి. అటువంటి వాడిని గెలవాలంటే ఎంతమంది సైనికులు ఉండాలి? ఒక్కొక్క కుటుంబంలోనూ ప్రతి తల్లి ప్రతి తండ్రి సైనికుల యొక్క గొప్పదనాన్ని పిల్లలకి నూరిపోసి, అమ్మా నేను సైనికుడినవుతా అని అనిపించగలిగితే నా ప్రవచనం సార్థకమైనట్టే, నా ప్రవచనం సార్థకమైనట్టే. వాళ్ళు అలా అనాలి అంటే మనం చెప్పాలి. నువ్వు డాక్టర్ అవరా, నువ్వు ఇంజనీర్ అవరా, నువ్వు ఫారిన్లో ఉండరా, నువ్వు బాగా సంపాదించుకోరా, నువ్వు నెంబర్ 1 అవరా, ఈ దరిద్రపు మాటలు కాదమ్మా. దేశానికి ఉపద్ర కూడా ఏమందో తెలుసా? యతో ధర్మస్తతో జయక, యతో ధర్మస్తతో జయక. మనది ధర్మమే కాబట్టి తప్పకుండా జయిస్తావు నాన్న, వెళ్ళమంది. వచ్చాడమ్మా, పొద్దున్న బయలుదేరి వెళ్ళాడు. 9 గంటలకు యుద్ధానికి అభిమన్యుడు. సాయంత్రానికి కొత్త పెళ్ళి కొడుకు శవం వచ్చిందమ్మా ఇంటికి. ఆ తల్లి భరించలేదా? ఆ భార్య భరించలేదా? దేశం కోసం ధర్మం కోసం యుద్ధం చేయడానికే మిమ్మల్ని కన్నాను అన్నటువంటి కుంతీదేవి సుభద్రాదేవి మనకి ఆదర్శం కావాలి. ఈ రోజున వాళ్ళు పడుతున్నారో ఆలోచించండి. మన పిల్లలు గొప్ప వైద్యులైతే అక్కడ పనిచేయాలి, అక్కడ పనిచేయమని చెప్పాలి. అసౌకర్యాలు ఉంటాయి, తట్టుకోవాలమ్మా, తట్టుకోవాలి. ఎందుకని ఇవాళ నేను తట్టుకున్న అసౌకర్యం చెబుతున్నా మొహమాటం లేకుండా. నాకు మనస్సులో నిజంగా ఇంతమంది జనం ఇలా కలవడం, ఈ విగ్రహావిష్కరణలు, ఈ దండలు, ఇవన్నీ నాకు కుదిరేవి కాదండి, ప్రస్తుతం కరోనా పరిస్థితి కూడా. కానీ నేను వారు చెప్పగానే నేను ఎందుకు అంగీకరించాను? ప్రవచనంతో పాటుగా పోతన గారి విగ్రహం ఉందండి అన్నారు. సరే అన్న. బాబా గారు చాలా, సాయిబాబా గారు తెలివైన వారు. ముందు 2 చెబుతారు, తర్వాత 4 6 చేస్తారు. అది కూడా నేను భరించాను, ఎందుకంటే ఆయన తాపత్రయం పడ్డాడు పెద్ద మనిషి దానికోసం. తర్వాత ఫోన్ చేసి, ఏమండి అంబేద్కర్ సంఘం వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ సంఘమే ఉంటాయా? భారతదేశం అంతా అంబేద్కర్ సంఘమే కదా అన్నాను. అంబేద్కర్కు సంఘం ఏమిటి ప్రత్యేకంగా? భారతదేశం అంతా అంబేద్కర్దే కదా. నేను ఆయన సంఘంలో వాడినేనయ్యా, ఏమిటి చెప్పన్నా? వాళ్ళు దండ ఏమనుకో, దండ ఏమిటయ్యా, నేను పాదాభివందనం చేస్తా. భారత రాజ్యాంగ నిర్మాత, నాకు పట్టిన అదృష్టం ఇవాళ ఆయనకి దండ వేసే యోగం పట్టింది నాకు. నేను అందుకని అక్కడ ఇందాక అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి మొహమాటం లేకుండా చెప్పా. నేను ప్రవచనాలు మొదలుపెట్టిన రోజులో నా తల్లి పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఇటువంటి దివ్యానుభూతిని పొందాను. అంబేద్కర్ విగ్రహానికి దండ వేసినప్పుడు నేను అటువంటి అనుభూతినే పొందాను. జాతి కుల మత లింగ భేదాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, విదేశీయుల చేతం ఆశ్చర్యపోయే రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయన విగ్రహానికి దండ వేయడం మన అదృష్టం అండి. ఇవాళ ఇవన్నీ నిజానికి ఒక ప్రవచనకర్తకి మీరు ఆలోచించండి, ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. మేము నేరుగా వేదిక దగ్గరికి వస్తాం, కూర్చుంటాం, మాట్లాడతాం, 2 గంటల ప్రసంగం వెళ్ళిపోతాం. కానీ ఇవన్నీ నాకు ఇవాళ
మొదట్లో ఇదేమిటి ఇలా అని అనిపించినా కూడా ఇంతమంది జనాన్ని దర్శించగలనా, అంబేద్కర్ విగ్రహానికి దండ వెయ్యగలనా, అన్నమాచార్య విగ్రహం ఏకంగా ఆకాశం అంత ఎత్తు పెట్టారు ఏకంగా. అటువంటి ఆయన్ని చూసి అక్కడ ఏదో నేను ఆవిష్కరించాన్ని పేరు రాశారు. అన్నమాచార్యని ఆవిష్కరించడానికి నేనే వండండి, ఆయన ముందు నేనెంతండి, హనుమంతుడి ముందు కుప్పిగింతల్లాగా. ఈ అదృష్టాలు మళ్ళీ పడతాయా? ఈ ప్రజల కోసం, ఈ అభిమానం కోసం ఈ పని మనం చెయ్యాల్సింది అని అసౌకర్యాలున్నా నేను హాయిగా ఆనందంగా భరించాను, అలా ఆస్వాదించాను. నేను ఆస్వాదించాను. 4 గంటలకు పావు తక్కువ 4కు బయలుదేరాం రాజమండ్రిలో. నేను మూట కట్టుకున్న ఒక అనుభూతి ఉందే ఈ విగ్రహ ఆవిష్కరణల ద్వారా, ఈ పనులు చేయడం ద్వారా. ఈ అనుభూతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతమంది జనం నన్ను ఆదరిస్తున్నారు, నా కోసం చూస్తున్నారు, నేను వస్తే చాలని భావిస్తున్నారు. అందులో మహిళలు వాళ్ళ బిడ్డగా భావించి నన్ను ఆశీర్వదించారు. అందరూ మాతృమూర్తులు, వారికి నమస్కారం. ప్రత్యేకంగా వాళ్ళ అబ్బాయిని చూసినట్టే చూశారు, వాళ్ళ సోదరులను చూసినట్టే చూశారు. ఇంతమందిని నేను చూడగలనా అండి? నన్నంటే మీరు టీవీలో చూస్తారు కానీ నేను ఎలా చూడాలి? ఆ అదృష్టం నాకు పట్టింది. అంతే, జీవితంలో ఏదైనా అంతే, అలాగే భావించాలి. లేకపోతే అక్కడ సైనికులు చేసిన త్యాగాలన్నీ వృధా అయిపోతాయి. మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగ పున్భోగము. అంతేకాదు, సైనికుల త్యాగం సామాన్యమైంది కాదండి. జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చున శిబిత్యాగము. వెనక శిబి చక్రవర్తి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన త్యాగం చాలా గొప్ప మాట. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమిసులేలిన పుణ్యభూమి కొన్నాను నేను. మొత్తం ఆదివారం దుకాణాలన్నీ మటన్ 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 ఎక్కడ చూసినా మొత్తం వేలాడమే. ఇన్ని జంతువులను చంపేసి అడ్డగోలుగా తినేస్తూ ఉన్నాం కదా, ఏ జంతువు ప్రాణరక్షణకైనా మనం ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని పాలించే రాజు శిబి చక్రవర్తి ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది. అన్ని పావురాల్ని ఆయన రక్షించకపోవచ్చు, కానీ కాళ్ళ మీద పడింది. రాజు అంటేనే రక్షించేవాడు, అందుకని పావురానికి ఆయన అభయం ఇచ్చాడు. డేగ వచ్చింది వెనకాల, వెంటనే పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. పావురం చాలా ఆనందంగా ఉంది. రాజుగారు ఒళ్ళో ఉన్నాను, రాజుగారు ఒళ్ళో ఉన్నాను, నాకేమిటి, రాజుగారు ఒళ్ళో ఉన్నామంటే డీజీపీ గారి దగ్గర ఉన్నట్టే, ఇంక మనకేమిటి భయం, అందుకని హాయిగా ఉంది. కానీ కాసేపటికి డేగ వచ్చి, రాజా ఇది నేను వేటాడుతున్న పావురం, 2 రోజులు వేటాడితే నాకు ఆహారం దొరికింది అని మనుష్య భాషలో చెప్పింది. అంటే అవి దేవతలు, ఆ డేగ ఇంద్రుడు, ఆ పావురం అగ్ని. ఈయన పరీక్ష చేయడానికి వచ్చారు. ఈయనకు ఆ విషయం తెలియదు, అందుకే నేను పద్యంలో గుడి పావురాలు అన్నాను. దేవతలు ధరించినటువంటి రూపాలు అవి. అందుకని మనుష్య భాషలో మాట్లాడుతూ, నన్ను వేటాడుకున్న పావురం నీ నోటికాడ కూడు లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, నీ నోటి దగ్గర అన్నం లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, మరి నాకేనా అంతే కదా అంటే శిబి చక్రవర్తి అన్నాడు, అయ్యా నిజమే, నాకు ధర్మం తెలుసు. రాజ్యంలో ప్రజలతో పాటు జంతువులకు కూడా నేను రాజుని. సర్వాధికారి అంటే అర్థం ఏంటి? జంతువులను వదిలేస్తావా? అందుకనే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మానవుల ప్రయోజనాలు ఒక్కటే కాదు, నదులు, కొండలు, చెట్లు, వీటన్నిటినీ కాపాడడం ప్రభుత్వం బాధ్యతే. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధ్యత, ప్రధాన బాధ్యత. అన్నిటికీ ప్రభువే. ప్రభువు అన్నవాడు ఎప్పుడు అన్నిటికీ ప్రభువే, కొన్నిటికి ఉండదండి. అందుకని పావురానికి కూడా నేనే రక్షకుండా కదా, నేను రక్షించాలి కదా, అన్ని పావురాల్ని నేనేం రక్షిద్దామని ప్రయత్నం చేయలేదే, నా కాళ్ళ మీద పడిన దాన్నైనా నేను రక్షించాలి కదా అంటే ఆ డ్యాగంది, నేను 2 రోజులు కష్టపడి వేటాడాను, నా ఆహారం లేకపోతే నేనేం చేయను, నన్ను రక్షించడం నీ పూచీ కదా అని తర్కం ఇలాగే ఉంటుంది. వెంటనే రాజు అన్నాడు, డేగా నీకు మరో పావురం దొరికే అవకాశం ఉంది, ఈ పావురానికి మరో ప్రాణం ఉండే అవకాశం లేదు కదా అన్నాడు. అది ధర్మ సూక్ష్మం అంటే, అది ధర్మ సూక్ష్మం అంటే. అది ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే, నిజమేనయ్యా నీ వేటాడుకున్నావు, నేను కాదని అనడం లేదు, కానీ ఒక పులి మేకని చంపేస్తూ ఉంటే మనం పనిగట్టుకుని రక్షించక్కర్లేదండి. అడవులకు వెళ్ళి రక్షించడం మనవలు కాదు, పులి మన చంపుతుంది. మనం చూస్తే చేయగలిగితే ఆ ప్రయత్నం చేయొచ్చు. లేదు, దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు, అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే, వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పను మింగేస్తుందంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా, నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకే. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఎప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు, సాధ్యం కాదు అది.
అసాధ్యమైన విషయం ఇది. అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం, మేము ఇక్కడ దోమలు వెళ్ళట్లేదు ఏంటి అని అవన్నీ ఆపుతా. అలాగని మాట్లాడడం మానేస్తామా? దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతే నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజువాదనకు ఆశ్చర్యపోయి డ్యాగ అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకు అయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి. ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు. ఆ రాజు అనుకున్నాడు ఎవరినో పిలవడం ఏమిటి, ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి, ఎంతకీ తోగలేదు. దేవతల పరీక్ష సామాన్యమా? చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భట్టులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం. నా దేశం అటువంటిది, నా చరిత్ర అటువంటిది, నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా నీలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి, ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు, మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ నేను జాతి గువ్వకయ్యి పొంగిన కండలనిచ్చున శిబిత్యాగము అన్నారు. జాతి అంతా ఒక పావురం అనుకుంటే ఆ పావురం కోసం తన మాంసాన్ని త్యాగం చేసినటువంటి శిబి చక్రవర్తిలాగా ఇవాళ మొత్తం భారత జాతిని కాపాడడానికి తమ శరీరాలు ఖండాలు అయిపోయినా కూడా త్యాగం చేశారండి. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మహానుభావులు అందరూ అటువంటి వాళ్ళే. వారికి భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎందుకు ఎడుతున్నాడు, వెల్లింగ్టన్ కాలేజీలో ఆయన చదువుకున్నాడు. అది డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ. అక్కడ కొత్త సైనికులు ఉంటారు, వారిని ఉద్దేశించి ప్రసంగం చెయ్యాలి. మాకు మళ్ళీ ప్రవచనం చెప్పడం కాదు, ఇది ఉత్తేజితులు అయ్యేలా మాట్లాడాలి. సైనిక వృత్తిలో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా, ప్రయోజనాల కంటే ఎక్కువగా త్యాగం గురించి చెప్పాలి. అది ఆయన చేసి చెప్పాలి. ఆ ప్రసంగం చేయడానికి ఆయన వెడుతూ ప్రమాదం పాలయ్యాడు. ఆయన ఏమైనా ఊహించాడా? అలా ఊహిస్తే భార్యతో పెడతారా అండి ఎవరైనా? పాపం ఏదో సరదాగా ఆవిడ కూడా వస్తాను అంటే అర్ధాంగి కదా అని రమ్మన్నారు. 18 మంది కెపాసిటీ ఉండే చోట 14 మంది ఎక్కారు. వారు నియమాలు కూడా ఏమీ ఖాతరు చేయకుండా చేయలేదు, అశ్రద్ధ కూడా చేయలేదు. అంతేకాదు సైనిక హెలికాప్టర్ దానికి అన్ని రకాల పరీక్షలు చేశారు, అన్నీ బాగున్నాయి. దురదృష్టం ఆయుర్దాయం లేదు, అంతే తేడా. ఇక మనం మాట్లాడుకోవలసిందే లేదు. అంతటి త్యాగం చేసిన వాళ్ళ గురించి మనం నిజంగా నివాళి అర్పించాలి అంటే చేయవలసింది ఏమిటయ్యా? 2 పనులు. ఒకటి మౌనం పాటించాం మనం, మౌనపానమున అత్యుత్తమైన ప్రశాంతి నందెడిన్. రెండవ పని ఏమిటంటే మన పిల్లలకి ఆ త్యాగాల గురించి చెప్పాలి. ఇక్కడ నా మాటలు విన్నవాళ్ళందరూ, ఇది 2 గంటల ప్రసంగంలో నేను జవాన్ కిసాన్ 2 విభాగాలు చేసుకుని చెబుతాను కాబట్టి గంటసేపు జవాన్ గంటసేపు కిసాన్ అనుకుంటే ఈ విన్నటువంటి మాటల్లో మీకు బాగా నచ్చినవి, మీకు అర్థమైనవి మళ్ళీ మీ పిల్లలకి రాని వాళ్ళందరికీ చెప్పండి. ఆ తర్వాత యూట్యూబ్లో ప్రసారం అవుతాయి, గరికపాటి నరసింహరావు అఫీషియల్ అన్న దాంట్లో అన్నీ ఎప్పటికప్పుడు ప్రసారమే వస్తాయి. ఇది కూడా 4 రోజుల్లో సంస్కరించిన తర్వాత అది ప్రసారం అవుతుంది. అక్కడ చూపించండి పిల్లలకి ఇలా ఉంటుందని. ఇవాళ నేను ఎంత ఆశ్చర్యపోతున్నాను అంటే మొత్తం కనపడి మేము వింటున్నాం అని చెబుతున్న వాళ్ళు 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. 20 నుంచి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువ. నాకు నమ్మకం ఉంది దేశం బాగుంటుంది. 20 ఏళ్ల క్రితం నేను అవధానాలు మొదలుపెట్టినా, 10 ఏళ్ల క్రితం ప్రవచనాలు మొదలుపెట్టినా నాకు ఒకటే నమ్మకం, మా అమ్మ చెప్పిందే నమ్మకం. మా అమ్మకి నేను నమస్కారం చేసినప్పుడు నా మెడలో ఈ కండువా వేసి, నేను కండువా కింద వేయట్లేదురా, ఇది జాతీయ జెండా అని నీకు వేస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అది నాకు మనస్సులో ఉండిపోయింది బాగా. ఇది జాతీయ జెండా అని చెప్పి వేసింది. అందుకని జాతిని రక్షించడం, దేశభక్తిని గురించి చెప్పడం నా కర్తవ్యం. కాబట్టి నా ప్రవచనాల్లో ఎప్పుడూ దైవభక్తి ఎంత ఉంటుందో దేశభక్తి అంత ఉంటుంది, కర్తవ్యం అంత ఉంటుంది. ఖచ్చితంగా పుణ్యం ఎంత ఉంటుందో కర్తవ్యం అంత ఉంటుంది నాది. దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ. అందుకని ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలిగితే, ఇది మళ్ళీ వాళ్ళ మనసులో నాటుకునేలా చేయగలిగితే, దేశంలో అవినీతి పోవడం అనేది పెద్ద సమస్య కాదు. అవినీతికి మూలం అజ్ఞానం. గమనించాలి మనం. అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి, అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇదే అజ్ఞానం. అందుకోసమే దేహం కోసం, దేహ బంధాల కోసం ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాం. లేకపోతే అవినీతి ఎందుకండి? లక్షల కోట్లు సంపాదించిన వాడినైనా మీరు చూడండి, 2 పూట్ల అన్నం తింటున్నాడా? లేదే. 1 పూట తింటాడు, 1 పూట చపాతి. ఈ చపాతీకి ఇన్ని 100 కోట్లు ఎందుకే? పని లేక. అది తిన్నది అరగదు మళ్ళీ.
పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అవినీతి పరులు అని పేరు పొందుతున్న నాయకులను కూడా చూడండి, మామూలు బట్టలోనే ఉంటారని, ఏం పెద్ద ఫ్యాషన్ డ్రెస్సులు ఏమి ఉండవు, వాళ్ళకి అవకాశం లేదండి. పోనీ రాత్రి ఏమైనా పడుకోగానే నిద్రపడుతున్న పట్టదండి, ఎందుకంటే మంచం కింద డబ్బే, మరుగుదొడ్లోనూ డబ్బే, నిద్ర ఎలా పడుతుంది? ఎప్పుడెప్పుడు రైడింగ్ చేస్తాడో తెలియదు, వెంటనే వీడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మురిచిపోతూ ఉంటాడు, ఎందుకంటే మరి దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది. అంచేది అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి. గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే, ఎంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు, ఉండడానికి లేనప్పుడు, నిద్ర పట్టనప్పుడు, నిత్యం భయంతో చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని గ్రహించడమే జ్ఞానం. అప్పుడు ఖచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు, అవినీతి పని చెయ్యడు. కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా, పైగా మళ్ళీ 6 నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా, ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ కంకర్రాళ్ళు వేయకుండా, మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసుకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉంది, ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి. ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు, అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చిందంటాడు, దానికి ఆపరేషన్ అంటాడు. వీళ్ళు సంపాదించిన ₹1,00,00,000 క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం. ఇక్కడ పెళ్ళాం బిడ్డలు ఏడవడం సరిపోయింది. అప్పుడు ఏమంటాడు, మంచం ఇప్పుడు ఎంత సంపాదించాం కానీ తినడానికి లేదు, ఆసుపత్రులకు పోసేసాం. మరి తెలియదా, మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదా. 90% సిమెంట్ ఉండాలి కానీ 10% సిమెంట్ ఉండి 90% ఇసుకేస్తానంటే అలాగా ఎందుకు వేస్తాం మనం? డబ్బు కోసమే కదండి. డబ్బు ఎందుకండి? ఆలోచించండి. డబ్బు ఎందుకు? ఏం చేసుకుంటాం? మనకి మన పిల్లల కోసం. ఎవరికైనా ఈవేళ 10 మంది పిల్లలు ఉన్నారా? ఇక్కడున్న పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని పలకరించినా మీరు, మేము అన్నదమ్ములం 5 అండి, అప్పచెల్లెళ్ళు 6 అండి, ఇలా మాట్లాడతారు. మా కాలంలో ఉండేవారు. ఇవాళ ఎవరికీ లేరండి, మేమిద్దరం, మాకిద్దరం అంతే. మూడోవాడు ఉంటే ఆక్షేపణే. 2 పిల్లలు మించి లేరా? లక్షల కోట్లు సరిపోవడం లేదా? ఇది అజ్ఞానం కాకపోతే ఏమంటారండి దీన్ని? ఈ దేహం కోసం, ఈ దేహంతో బంధం ఉన్న భార్య, భర్త, పిల్లలు, ఈ 4 సభ్యుల కోసం ఇంత దేశాన్ని మోసం చేయాలా? అంత సైనికులు కష్టపడి రక్షించిన దేశాన్ని, ఇంత రైతులు చెమటోడ్చి పండించి పోషిస్తున్న దేశాన్ని మనం మోసం చేయాలా? ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక మీరలు. ఈ అజ్ఞానం వదిలిపోతే అవినీతి ఖచ్చితంగా. అందుకోసమే ఆధ్యాత్మికత. లేకపోతే ఊరికే మాట్లాడే ప్రయోజనం ఏమిటి? అంచేతన ముందు దాని గురించి చెప్పాలి. రెండోది, మౌనం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, మౌనం అంటే ఇందాకే చెప్పుకున్నాం, మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. మీరు ఇంట్లో అభ్యాసం చేయండి, ఇది చాలా ముఖ్యమైన మాట. ఇంట్లో అభ్యాసం చేయండి. పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట మీ ఇంట్లోనే కూర్చోండి. మళ్ళీ దానికి దేవస్థానం, దేవాలయం, నదీ తీరం అని వెళ్ళకండి, ఏం అవసరం లేదు అవన్నీ. మీ ఇంట్లోనే కూర్చోండి, మీకు వీలైన చోట కూర్చోండి. పొద్దున స్నానం చేసి కూర్చోండి, పాచిమోహంతో కూర్చోకండి, అలా ఉంటే ఇది పని చేయదు. స్నానం చేసి కూర్చోండి, ఉతికిన బట్టలు కట్టుకోండి. పట్టుబట్టలు అవసరం ఏం లేదు, దానికి ప్రక్రియ ఎక్కువ చేయొద్దు. పట్టుబట్టలు, ఆకులు, పువ్వులు, పీటలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసరికి 10 అవుతుంది, పూజ తేవలది. ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడే దెబ్బతింటుంది. ఈ మొత్తం ప్రక్రియలన్నీ జరుగుతారు. అక్కడ 6 చెంబులు 16 గ్లాసులు పెడతాడు. వీడి మనస్సు అక్కడ చావదు. వీడి మనస్సు ఎక్కడ ఉందంటే, ఎవరు వచ్చారు? చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, వారు వచ్చారా, ఎమ్మెల్యే గారు, వారందరూ వస్తారు, సత్యనారాయణ స్వామి రాడు. వీళ్ళు ఎంతమంది వస్తే మనకేం ఉపయోగం? ఇక్కడ ఆర్భాటం, అంగు, క్యాటరింగు, వాళ్ళని పిలిచామా, వీళ్ళని పిలిచామా, దీనికోసం కాదమ్మా. అందుకే నేను ఈ పూజలు వ్యవస్థల్లో ఆర్భాటాలు వద్దని స్పష్టంగా చెబుతా. మీ ఇంట్లో మీకు వీలైన చోట పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట ఓ మూలకి వెళ్ళిపోయి కూర్చోండి. వీలైతే గడియ చెడ తీసేసేయండి, ఎవడు రాకుండా. భర్త భార్య కూడా రావద్దు, మనం ఒక్కడమే ఉండాలి. పూర్తిగా మనస్సుని ఏకాగ్రం చేసి నమశివాయ, నమశివాయ, నమశివాయ. మీకు విష్ణుమూర్తి ఇష్టదైవమైతే నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. మీకు అమ్మవారి ఇష్టదైవమైతే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏదో మీ ఇష్టదైవం యొక్క నామం మీదకి మనస్సు మళ్ళించి నెమ్మదిగా జపం చేయడం ప్రారంభించండి. 5 నిమిషాలు చేశాక మీరు దాని మీదే దృష్టి పెడితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ నమశివాయ నామం మనస్సులో మోగుతూ ఉంటుంది, మనస్సు మౌనం అయిపోతుంది, ధ్వన్యాత్మకం అయిపోతుంది, మనస్సు ధ్వని మీదే ఉంటుంది. అది మనోమౌనం, అది మనోమౌనం. ఆ అభ్యాసం ఏళ్ల తరబడి చేశాక తర్వాత చేయవలసిన పని ఏమిటంటే, ఆ నమశివాయ నామం కూడా లేకుండా, నారాయణాయ నామం కూడా లేకుండా పూర్తిగా మౌనం, మనస్సును మౌన దశలోకి తీసుకెళ్ళగలిగితే అది సాక్షాత్ భగవత్ సాక్షాత్కారం, అదే ఆత్మ సాక్షాత్కారం. అభ్యాసం ద్వారా ఇంత తేలిగ్గా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. ముందు ఒక రూపాన్ని ధ్యానించడం, తర్వాత ఆ భగవంతుడు నామం మీద దృష్టి పెట్టి నామధ్యానం చేయడం, తర్వాత నామరూపాలు 2 విడిచిపెట్టి
దానికి ఆ నామం ఎక్కడి నుంచి ధ్వనిస్తుందో, ఆ రూపం ఎక్కడి నుంచి స్ఫురిస్తుందో అక్కడ దృష్టి పెట్టడం. పెడితే అది మౌనం, మనస్సు పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయింది. అది గొప్ప ప్రశాంతినిస్తుంది. అక్కడ మీరే భగవంతుడు, ఆ భగవంతుడు వేరే ఎక్కడో లేడు. గుళ్ళో ఉన్న భగవంతుడు ఈ ఆత్మకి ప్రతిరూపం అంతే. నువ్వే స్వయంగా దేవుడు అని తెలుసుకుంటావు. ఇంక నీకు ఉండమన్నా ఈ కోరికలన్నీ ఉండవు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటావు. నీకు వెళ్ళాలనిపిస్తే వెడతావు, లేకపోతే లేదు. ఎవరన్నా పిలిస్తే, అవసరం అనిపిస్తే వారి కోసం పెడతాం, మన కోసం మనం చెయ్యం. డబ్బు సంపాదన అంతే, బంధాలు అంతే, మమకారాలు అంతే, చేయవలసిన పనులు అంతే. అంత దివ్య స్థితికి చేరుకుంటాం. మౌనం అంత గొప్పది. అటువంటి మౌనం మనం ఎవరైనా పోయినప్పుడు ఎందుకు పాటిస్తాము అంటే, ఆ 2 నిమిషాలైనా ఏ ఆలోచన లేకుండా అంతగా ఆలోచన తప్పదనిపిస్తే భగవన్నామస్మరణ చేస్తూ ఉండగలిగితే ఆ 2 నిమిషాలే తర్వాత 2 గంటలుగాను 2 రోజులుగాను మారుతుంది అని పెద్దవాళ్ళ ఆశ. అభ్యాసం చేయండి అన్నారు. అది మనం దృష్టిలో పెట్టుకుందాం. అందుకని ఆ సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నేను మరొక్క మాట ప్రత్యేకంగా చెప్పాలి. సైనికులు అనగానే కేవలం దేశానికి రక్షణ కలిగించే సైనికులే అనుకోవద్దు. సైనికులకు మరొక రూపం మన పోలీసులు, మన రక్షక భటులు. వారిని సైనికులతో సమానంగా దివ్యంగా గౌరవించాలి. ఒక పోలీసు ఆజ్ఞాపించాడు అంటే శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించినట్టే. అదే శ్రీరామ రక్ష దేశానికి. ఇది కూడా చాలామందికి నచ్చదు. మనకి సదభిప్రాయం ఉండదు పోలీసుల మీద. కానీ పోలీసులను నేను చాలా గౌరవిస్తాను. వాళ్ళు ఎండ అనక వాన అనక, ముఖ్యంగా బీటు కానిస్టేబుల్ ఉంటాడు, ఆ జంక్షన్లో నిలబడి ఉంటాడు, దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది ముఖం. 8 గంటలు నిలబడిన తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్స్టెండెడ్ అంటే అయిపోయిందంటేనండి ఆయన పని. 16 గంటలు చేయాల్సిందేనండి. ఎంత కష్టపడుతున్నారండి పోలీసులు. ఏ సభకైనా రక్షణమునిత్తురు. అందుకే నాకు ఈ సభకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడంలో సహకరించిన పోలీస్ సోదరుల మీద కూడా పద్యం చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఏ సభకైనా రక్షణమునిత్తురు, ఏ సభకైనా రక్షణమునిత్తురు. దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి, దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి దోషము గనుగొని సేవ చేతురు. దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి దోషము గనుగొని సేవ చేతురు. ఆయాసము సైచి జాతికి సహాయమునర్తృ తుఫానులందు. ఆయాసము సైచి జాతికి సహాయమునర్తృ తుఫానులందు. పోలీసుల సేవలించద బళి బళి నరజాతికి రామరక్షలన్. నరజాతికి రామరక్ష పోలీసు డిపార్ట్మెంట్. పోలీసు ఆజ్ఞాపిస్తే తండ్రి ఆజ్ఞాపించినట్టుగా భావించాలి. ఇవాళ మన సంస్కారం ఎంత దిగజారిపోయింది అంటే, అక్కడ పోలీసు ఉంటే ఎడంవే పెడతాడు, పోలీసు కనుక లేకపోతే కుడివే పెడతాడు. ఎందుకు వెళ్ళామంటే పోలీసు లేడుగా అంటాడు. అంటే అడుగడుక్కి పోలీసులు ఉంటారా? అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయి. వెంటనే మనం విమర్శ చేసేటప్పుడు పోలీసులు ఏం చేస్తారు? నువ్వు తాగిసి చేస్తే నేను తాగమని వాడు చెప్పలేదే, తాగినవాడే మాట్లాడతాడు ఈ మాట. అంటే వీడు చేసే పని వీడు మాండవు, అది పట్టుకోవాలి. తాను చేసే దొంగతనానికి సిగ్గుపడకుండా నన్ను పట్టుకోకపోవడం పోలీసు తప్పు అంటే ఈ భాషకు వ్యాఖ్యానం ఎవరు చేస్తారండి? నువ్వు ముందు నీ పనికి నువ్వు సిగ్గుపడాలా వద్దా? ఆయన పట్టుకోవడం పక్కనట్టు. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు. మీరు పోలీసులు 1000 మంది ఉండరండి, 100 మంది కూడా ఉండరండి. ఈవేళ కూడా 10 మందో 15 మందో ఉండుంటారు. ఎలా కాపాడుతారండి ఎవరైనా? ఇవాళ కేవలం దివ్యశక్తులు ఏమైనా ఉన్నాయా? మనం క్రమశిక్షణగా ఉండాలి, మనం పద్ధతిగా ఉండాలి. ఏదైనా జరిగితే వాళ్ళు వస్తారు. మనం చేసే వంకర పనులన్నీ చేసేసి పోలీసులు లేరు సమయానికి ఎన్ని చోట్ల ఉంటారు? వరుణ శ్రీ మహావిష్ణువు దశావతారాల ఎక్కడ పడితే అక్కడ అవతరించడానికి. వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం అర్థం చేసుకోవాలి బాగా. పోలీసులు ఇవాళ పోలీస్ శాఖలో అందుకే వచ్చిన గొప్ప మార్పులు 2 రాష్ట్రాల్లో కూడా నేను చూస్తున్నాను. మిత్రమండల కింద ఉండే ప్రయత్నం కూడా జరుగుతోంది. మనకు దాని గురించి 4 మాటలు చెప్పడం, ఇది మేము మీ మిత్రులమయ్యా, మేము శత్రువులు కాదు, మిమ్మల్ని కాపాడడం కోసం మేము ఉన్నాం, మీ మీద పెత్తనం చేయడానికి కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. మన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తం దేశ రక్షణ కంటే ఎక్కువ. మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటామండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైందో తెలిసే పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిందండి, ఒకే రోజు 3 ప్రమాదాలు, ఒకే రోజు 2 గంటల్లో. ఏం చేస్తారమ్మా పోలీసులు? చివరికి ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా, నమః శివాయ నమః శివాయ నమః శివాయ.
అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మ. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మగాడు తాగితే మేము తాగకూడదా, మగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో? చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. కానీ చెప్పాలి విషయం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే, మా నాన్న ఎవరో తెలుసా. నువ్వెందుకు తాగావని అడుగుతా, మా నాన్న ఎవరు అంటావు, బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయి. పైగా రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ, పోలీసులు కొట్టినంత పనిచేసింది. ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళు ఏదైనా లాఠీతో దెబ్బ ఇగానే వెంటనే వాళ్ళకి ఫోన్, మా వాడిని వదిలేయి, మా వాడిని అందరిని వదిలేస్తామా? ఈ దేశాన్ని వదిలేయండి. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా, ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఉండొచ్చండి 10% వాళ్ళలో కూడా పొరపాటు మనుషులు. మనలో లేరా అండి? మనలో లేరా? వాళ్ళేనా? ఎందులో లేరు? ఆకుకూరల వాడిని బుట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10% పనికిమాలిన కూర ఉంటుందమ్మా. 90% బాగుంటే చాలు కదా. ఒకరున్నారు ఇద్దరున్నారని మాట్లాడద్దండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ అసలు తాగడమే తప్పు అన్నప్పుడు తాగి నడిపామా? తాగడమే తప్పు అన్నప్పుడు తాగడంతో చేసిన ఏ పనైనా తప్పే. దాని గురించి ఎవరు అడగకూడదా? నీ ముక్కు దగ్గర ఏం పెట్టకూడదా? నువ్వు దానికి రికమెండేషన్ చెబుతావా? వాళ్ళ అబ్బాయిని వీళ్ళ మేనల్లుండి అంటాను. పొరపాటున ఏమైనా లాఠీ జడిపిస్తే వెంటనే పోలీసులు దుశ్చర్యలు, ప్రజలపై ప్రతాపం. దుశ్చర్య ఏమిటండి? ఇది లాఠీ వాళ్ళకి ఇచ్చింది ఎందుకండి? లాఠీకి దండం పెట్టుకుని అభిషేకం చేయడానికే, చెదగొట్టడానికే ఇచ్చారు. దాన్ని ఉపయోగించకపోతే లాఠీ ఎందుకంటే పని లేక. తుపాకీ వాడకపోతే సైనికుడి దగ్గర తుపాకీ ఎందుకంటే తల కింద పెట్టుకు పడుకోవడానికే. అలా పెట్టుకుంటే ప్రమాదవశాత్తు పేలుతుంది, ఆయన పోతాడు. కాల్చవలసిన వాడిని కాల్చడానికే తుపాకీ, కొట్టవలసిన వాడిని కొట్టడానికే లాఠీ. నా దృష్టిలో లాఠీ అంటే కనకదుర్గాదేవి చేతుల్లో ఆయుధం. దాన్ని గౌరవించండి. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయండి? దేవతల చేతుల్లో, దేవతల అహింసామూర్తులు కదా. ఆలోచించండి. రాముడి చేతుల్లో ధనుస్సు ఎందుకండి? అందుకే పోలీసు చేతుల్లో లాఠీ.